ఇప్పుడు యాదగిరిగుట్టలో ఉన్న మన సురేంద్రపురికి అయితే వచ్చేసామండి. అసలు నిజంగా దేవుళ్ళది ప్రతీదీ కూడా అటు భారతం కానీ రామాయణము అసలు బాలభారతం ప్రతీదీ ఎంత మంచిగా అయితే చూపించారు తెలుసా. లోపల అయితే సూపర్. ఇంక ఇలా వెళ్ళే కొద్దీ మన పిలగ్రిమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ముందు ఆంజనేయ స్వామి, వెనకాతలు వచ్చేసరికి మనకి ఓం నమః శివాయ అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా 101 అడుగుల లాస్ట్ చివరికి అయితే వస్తుంది. మాకు తెలియలేదు, సో లైట్ లేదు, అందుకే మేము పైకి అయితే ఎక్కలేకపోయాము. సో లోపల ప్రతిదీ కూడా క్రిస్టల్ క్లియర్గా అయితే చూపిస్తాను. స్కిప్ అవుట్ చేయకుండా ప్రతి క్లిప్ కూడా అయితే క్యాప్చర్ చేయండి. సురేంద్రపురి యాదగిరిగుట్ట, జై హనుమాన్. సో ఇలా చూసాం కదా, ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్ళిపోతే కుందా సత్యనారాయణ కళాధామం. అంటే ఇక్కడ మనకి ల్యాండ్ మార్క్స్ మెన్షన్ చేస్తున్నారు. సో ఎటో చూసుకొని వెళ్ళడమే. సో అది అట్నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. సో చూస్తున్నారు కదా, అంటే అది ఇంకా టైం పడుతుంది. ఆ టెంపుల్ ఇక్కడైతే ఓపెన్ ఉందండి. సో చూస్తున్నారు కదా ఇలాగ మనకి. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది, అదిగో చూడొచ్చు. సో ఇక్కడ మీరు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో అండి ఈ రోజు అయితే మనం యాదగిరి సురేంద్రపురికి అయితే విజిట్ చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిదీ కూడా, సో పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికి కూడా బాలభారతం కానీ రామాయణం కానీ ఈక్వల్ అంటే నీట్ గా అనమాట. మనం చెప్పిన దానికన్నా కూడా పిల్లలు ఇట్లా చూస్తూ ప్రతిదీ పిలిగ్రిమ్స్ అనేది ఎంతో చక్కగా చూస్తూ. అండ్ ఇక్కడ ఏంటంటే మన సురేంద్రపురి వాళ్ళకి మనకి స్కాన్ కూడా అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ మీరు చక్కగా చూస్తే ఇది స్కాన్ చేసుకుంటే మీకు ఏంటంటే ఆడియో వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సెట్ అంతా ఉంది కదా, సో ఈ సెట్ కి సంబంధించి అసలు ఇక్కడ ఏంటి, ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళ రిలేషన్ అది కూడా నేను యాప్ లో చాలా క్లియర్ గా అయితే ఇస్తారు. ఇదే కాదండి, ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో నేను అన్ని కవర్ చేస్తాను, మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా అయితే ఫాలో అయిపోవాలి. హ్యాపీ అంటే ఇక్కడ అయితే ఎంటర్ అయిపోవాలండి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అయితే మీరు చూస్తున్నారు కదా. సో ఓవరాల్ గా అన్ని కూడా ఏంటంటే మీకు ప్రతిదీ డీటెయిలింగ్ మనకి ఏంటంటే యాప్ స్టోర్ అయితే యాప్ స్టోర్ లోని మనకి సురేంద్రపురి వాళ్ళ యాప్ అయితే ఉంటుంది. సో అదైతే స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా, అంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అయితే క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేసేసారు. అక్కడ ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉంది. సో చూడొచ్చు అండి, ధర్మరాజు అనమాట అక్కడ మనకి. అది జూదం అది ఆడినప్పుడు ధర్మ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా వెళ్తే ఇదేంటంటే అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఇక్కడ స్కానర్ ఉంది కదా. సో ఇది మనం ఏంటంటే యాప్ స్టోర్ లోని స్కాన్ చేయాలి. సో చేశారనుకో ఆటోమేటిక్ గా మీకు ఏంటంటే అక్కడ దాని ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఆడియో అండ్ వీడియో, ఇక్కడ మొత్తం వీడియో మీరు చూడొచ్చు విజువల్స్. సో ఆడియో అనేది వింటూ హ్యాపీగా మీరు 1 by 1 అనేది పోస్ట్ ఆన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నేను ఇది కవర్ చేసుకుంటూ ఉండిపోతే నేను ఎప్పుడు వినాలి. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒక క్లిప్ తీసి పెట్టేస్తున్నాను. సో ఓవరాల్ గా చూడండి, మొత్తం ఇట్లా వరకు ఒక స్టోరీ. ఇంక ఇదే కాదు, చాలా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక క్లిప్ కూడా యాడ్ చేస్తాను. సో ఇలా మనం చక్కగా అయితే చూసుకుంటూ వెళ్దామండి 1 by 1. సో ప్రతిదీ కూడా మీకు యాప్ లోని నేను చెప్పాను కదా, అక్కడ స్కాన్ చేసేసుకోండి. ప్లే స్టోర్ లో చేసుకొని ఇక్కడ మంది పాస్ పెట్టుకొని మీరు యాప్ సురేంద్రపురి అనే దాంట్లో స్కాన్ చేసుకున్నారనుకో. సో ఇక్కడ పిక్చర్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పాండవులు హస్తినాపురి క్షేత్రం మొత్తం అయితే వస్తుంది. ఇదిగో ఇట్లా ఇంకా 1 by 1 అయితే చూసేసేయండి, ఎందుకంటే ఇక్కడే మనం ఆగిపోతే కష్టం అన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే బాలభారతంది అది అంతా కూడా పిలిగ్రిమ్స్ అయితే ఉన్నాయి, చిన్న నుంచి పెద్ద వరకు. సో ప్రతి దాని దగ్గర స్కాన్ ఆప్షన్ అయితే ఉంది. మీకు కొంచెం బ్యాక్ నుంచి చేస్తా. ఇక్కడంతా విద్యాభ్యాసం అది అంతా అనమాట. సో కురు పాండవులు అండి మొత్తం కలిపి గేమింగ్ సెక్షన్. అండ్ నెక్స్ట్ సో ప్రతిదీ మంచిగా పిల్లలకి ఇట్లా చూపిస్తూ, అంటే మనం చెప్పిన దానికన్నా కూడా యాప్ లో వాళ్ళే ఫుల్ ఫ్లెజ్డ్ గా డీటెయిల్స్ స్కాన్ చేస్తే మీకు మొత్తం కూడా వినిపిస్తుంది అనమాట. సో స్టోరీ కూడా చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది. సో ఇంట్రెస్టెడ్ గా వాళ్ళు కూడా హ్యాపీగా అయితే చూస్తారు. సో చూసుకోవచ్చు ఎక్కడికైనా. ఇది వచ్చేసరికి కౌరవాస్ ఆఫరింగ్ అనమాట. సో ద్రోణాచార్యుడికి అంటే శిక్షణ అయిన తర్వాత కర్నూలుకి అంగరాజు పట్టాభిషేకం అండి. సో ఆఫర్ చేస్తారు కదా అట్లా అనమాట. సో హాఫ్ పట్టాభిషేకం అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ 1 more. సో ఇక్కడ చూస్తున్నారు కదా,
సో ఇంద్రలోకం మనకి బాలభారతం సినిమా గుర్తుందా అండి? అందరికి చాలా బాగుంటది మూవీ అనేది. సో ఇంద్రలోకానికి భీముడు అనేది ఇంకా అట్లా పైకి వెళ్ళిపోతుంటాడు అనమాట. ఆ సెట్ కూడా అయితే ఉంది. అండ్ స్టోరీ కూడా మీకు మంచిగా అయితే ఇస్తారు. హ్యాపీగా అయితే చూసేసండి. అండ్ ఐరావతంపై కుంతీదేవి ఊరేగింపు, ఇది మొత్తం కూడా ఇంకా మనకి బాలభారతం అన్నమాట. సో స్టార్టింగ్ టు ఎండింగ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా, అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, సో ఈ సెట్ అంతా ఎవరిది వస్తుంది, సో వాళ్ళది ఏంటి అనేది కూడా పిల్లలకి చాలా బాగా అయితే చూపించుకోవచ్చు. ఇక్కడ స్కాన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వన్ మోర్ అండి. సో ఇట్లా మనం గైడ్ని యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫాలోస్ ఆరో మార్క్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎక్కడ ఏది కూడా టచ్ చేయకుండా చక్కగా వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆది పరాశక్తి అండ్ త్రిమూర్తులని అష్టాదశ శక్తి పీఠంలో అయితే చూపిస్తున్నారు. బట్ బయట కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుందండి. వావ్, రీసౌండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, సో ప్రతిది అయితే ఉంది. మనం లోపలికి అయితే వెళ్దామండి. సో పిల్లలకి ఓకే, కాళియామాత అండి. మనకి కృష్ణుడు వాటర్ లో వెళ్తారు కదా, సో అప్పుడు పడినప్పుడు ఆ బ్లాక్ కలర్ స్నేక్ చూపిస్తారు కదా మనకి, కాళియా నాగ్. సో ఆ నాగ్ అన్నమాట. ఇక్కడ అయితే చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా అయితే ఉన్నారు. సో సముద్రం నుంచి పైకి అయితే వస్తారు కదా, సో అట్లా కాళియా నాగ్ ఇన్స్టిట్యూట్ బాగుందండి. సో ఇట్లా మనకి ఆ సముద్రం అంతా కూడా చాలా బాగుంటుంది. వచ్చేసరికి కృష్ణుడు అనేది హ్యాపీగా నాట్యం చేస్తుంటాడు. చూడండి ఎంత బాగుందో. చిన్న కృష్ణుడు అంటేనే అందరికి బిగ్ ఫేవరెట్ కదా. సో లాంటిది ఇంత మంచి ఎఫెక్ట్ ఇచ్చి అయితే చూపిస్తున్నారు. రియల్లీ సూపర్ అండి నిజంగా. చూడండి ఓవరాల్ గా సండే, సో జనాలు బాగున్నారు ఫ్లోటింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కృష్ణుడి దగ్గర తోక అండ్ ఇటు వచ్చేసరికి మనకి పాదము చెయ్య కూడా మూవ్మెంట్ వస్తున్నారండి. అదిగో సో చూస్తున్నారా, కృష్ణుడి చెయ్య పాదం కూడా అయితే మూవ్మెంట్ వస్తుంది. ఇది స్కిప్ అవుట్ చేస్తే ఇది లేదు. నెక్స్ట్ కాళియామాత దగ్గర నుంచి రాగానే ఇక్కడ మొత్తం చూడండి పుట్టల్లోంచి పాములు అది వస్తున్నట్టుగా చాలా బాగుంది అనమాట. అయితే ఇది నాకు తెలిసి శివమందిర్ ఏదో. ఒకసారి చూద్దాం, అది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. ఇదిగో ఇదంతా కూడా అనమాట ఒక నాగలోకం. ఇదిగోండి, సో నాగలోకము చూస్తాను. ఒకసారి క్రౌడ్ ఉన్నారు కదా, మనం ఒక్క సెకండ్ లోపల ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలియదు. వెళ్దాం, అంటే మేబీ స్నేక్ ఎఫెక్ట్ అది మూమెంట్ ఉంటుందేమో, చూద్దాం ఒకసారి. ఇదిగో ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆ స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ ఉన్నాయి చక్కగా. ఇక్కడ నాగకన్య అయితే ఉన్నారు. కిందకు వే ఉంది, వెళ్దాం. సో అందరితో పాటు మనకి ఎగ్జైట్ ఎలా. ఓకే, అన్ని స్నేక్స్. ఇంకా నాకు చాలా భయం ఉంది, సో అందుకే పట్టుకోవడానికి కూడా భయం అవుతుంది. ఇగో మొత్తం చూడండి, కిందకి దిగి చూపించిన, లేకపోతే ఇది ఇలా చూడండి నాగరాజు. అంటే కాళియామాత ముందు ఇటు రావాలేమో, మనం అటు వెళ్ళాము. ఓకే, బట్ చూడండి ఇలా కవర్ చేస్తున్నాను. అదిగో మొత్తం, అంటే ఇది ఒక సెట్ నాకు తెలిసి. సో ఇట్లా వెళ్తే మళ్ళీ అటు వస్తామేమో. ఇదిగో నాగదేవతలు అందరూ ఇంకా పూజలు అవి కూడా అయితే ఉన్నాయి. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంకా మొత్తం అంతా ఇంకా సర్పాలతోని నాగలోకం అని అయితే చెప్పారు కదా, సో ఫుల్ గా అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి అక్వేరియం ఎఫెక్ట్ అన్నమాట, మంచిగా ఫిషెస్ అది పెట్టేసి. అసలు పిల్లలు అయితే ఫుల్ గా సూపర్ ఎంజాయ్ చేసేస్తున్నారు మొత్తానికి. ఇదంతా గ్లాస్ డోర్ లో పెట్టి మీకు ఎక్వేరియం ఫినిషింగ్ అయితే వస్తుంది. సో చూడండి మొత్తం కూడా ఓవరాల్ లుక్ అనేది. అండ్ ఇక్కడ మీకు స్నేక్స్ అవి కూడా అయితే ఉన్నాయి. అంటే పైన చూపించాను కదా, సో సేమ్ టెక్స్చర్ ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది. కింద వాటర్ కట్టు, ఇక్కడ పాముల్ని చూస్తే భయం వేస్తుంది. అండ్ ఇట్లా మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైన వెళ్ళిపోవడమే. తెలుసు కదా, ఇది వచ్చేసరికి మను చరిత్ర అన్నమాట. ఇక్కడ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. హ్యాపీగా అయితే చూసేద్దాము. ఓవరాల్ గా మను చరిత్ర సెట్ మొత్తం ఋషులు వాళ్ళు అందరూ కూడా ఎంతో చక్కగా ఇట్లా అంతా కూడా ఏంటంటే మీకు ఫుల్ గా సో షిప్ లోని మీకు మస్తు కలిపి అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఉందండి, సో మనం చూడొచ్చు, ఇక్కడైతే రాశారు. సో అటు ఇటు రెండు క్యాప్చర్ చేయడం అవ్వట్లేదు, చూపిస్తాను కానీ నేను ఫుల్ గా. సో అటు కూడా ఇల్లు అయితే తీస్తాను. ఇక్కడ ప్రతి చోట అందుకనే చూపించారు నరసింహస్వామి పరిచయం అసలు ఏంటి ఎట్లా అన్నది కూడా. ఇంద్రాడెక్స్ హిరణ్య కప్స. ఓకే, అంటే ఇదంతా ఈ స్టోరీ సెట్. ఇదిగో ఇక్కడ చూడండి, అటు విష్ణుమూర్తి మత్స్య అవతారం, అంటే అటు నుంచి క్యాప్చర్ చేయాలి అది.
తీస్తాను అది కూడా మీకు. ఇక్కడ అటు తీసే లోపు ఇక్కడ ఇది అయిపోతుందండి. సో స్టోరీస్ ప్రహ్లాదుడిది మొత్తం కూడా అసలు అంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి తాలూకా ఎలా వచ్చారు అనేది ఇక్కడ అయితే ఇస్తున్నారు అనమాట. సో చూసేసుకోండి కొంచెం ఫాస్ట్ గా. అక్కడ కూడా స్కానర్స్ ఉంది, దేనికి అదే స్కానింగ్ ఉంది. ఆ స్కానింగ్ మీరు చూసుకుంటా స్టోరీ కూడా వినొచ్చు. అంటే ఇంకెవరితో లేకుండా మీరే వింటూ తీయచ్చు. మనం ఇప్పుడు భక్త సో మహావతార సినిమా అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. సో ఆ మూవీ చూసి ఇంక ఇక్కడికి వచ్చేస్తే చాలా బాగా అయితే ఇంకా అర్థమవుతుంది అనమాట. హిరణ్య కశిపుడి లాంటి మహాబలవంతుడు కూడా తానే దేవుని అంటే అహంకారంని నశింప చేయడానికి సో మనకి లక్ష్మీ నరసింహ అవతారం అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ సో ఇది కూడా ప్రతిదీ అంటే మనం వింటుంటాం పిల్లలకి చెప్పినప్పుడు దానిపైన కూడా. సో అట్లా కన్నా కూడా ఇలా వస్తే సో మనకి పిల్లలకి ఇద్దరికి ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతుంది అనమాట. సరే కదా. సో గజరాజుడు ముసలి సంహారం. అండ్ ఇక్కడ అయితే వచ్చేసరికి ప్రతి చోట మీకు యారస్ కూడా మెన్షన్ చేస్తున్నారు, కానీ తప్పకుండా రండి లోపలికి అయితే. సో ఎవరు మిస్ చేయకండి. ఇది వచ్చి దుర్యోధన వధ. ఓకే, సో దుర్యోధనుడికి వధ ఇది. అండ్ ఇక్కడ ఉన్నారు అతను, అగో దుర్యోధన జలస్తంభన. చూస్తే మనం అంటే ఇక్కడైతే మనకి పాండురాజు పాలెం అయితే ఉంది. అక్కడ పక్కన వచ్చేసరికి ఇక్కడైతే మనకి కన్యాకుమారి అండి. సో ఇక ఇట్లా అన్నమాట చూసుకోవచ్చు మనకి కన్యాకుమారి. సో ఇందాక మీకు అక్కడ చూపించాను కదా. సో ఇదిగో వరాహతారం హిరణ్యాక్షుడి చేతి నుండి భూమాతని రక్షించుకునట. ఇది కూడా మూవీలు అందరికి గుర్తుందా? సో చూసారు కదా. సో సేమ్ ఇన్సిడెంట్ అసలు ఎంత బాగా అయితే కళ్ళకి కట్టినట్టుగా చక్కగా అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి శృంగేరి దేవి విత్ ఆది శంకరాచార్యులతోను. ఇంకా ఇలా మనం అంటే ప్రతి దానికి కూడా మీకు ఎంతో చక్కగా గోపురం కూడా అయితే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసరికి శనీశ్వరుడు స్థాపించిన శివలింగం మండపల్లి. అంటే మీకు అక్కడ సేమ్ ఎట్లా ఉంటుందో అట్లానే ఇక్కడ కూడా మనకి డిజైన్ చేసి పెట్టారు అనమాట. యాజ్ యూజువల్ అక్కడ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ జోగులాంబ అలంపూర్ అమ్మవారు ఇందాక అక్కడ మీకు చూపించాను కదా అష్టాదశి శక్తి పీఠాల్లో అమ్మవారిని. అండ్ చిత్రగుప్త ఖజురహో మధ్యప్రదేశ్. ఓకే, ఇక్కడ ఎక్కడా లేదండి. సో చూస్తున్నారా ఓన్లీ ఎంపీలో ఉంది. అలాంటిది నేను మీకు యాదగిరిగుట్ట సురేంద్రపూర్లో చూపించేశాను. సంతోషి మాత సకల సంతోషాలని కలగజేస్తుంది. అండ్ మంజునాథ స్వామి టెంపుల్ సెట్, మంజునాథుడు అనమాట మొత్తం మీకు చూడండి. ఉడిపి శ్రీకృష్ణుని చూసారా? సో చూసిన వాళ్ళు ఉంటే రీల్ తప్పకుండా అయితే లైక్ చేయండి, చూడని వాళ్ళు అయితే ఇక్కడ చూసేసాయండి. మన కనకమహాలక్ష్మి అమ్మవారు అండి, విశాఖపట్నము. అండ్ ఓం నమ శివాయ, హర హర మహదేవ. సో శివాలయము నంది తాంజావూర్ అనమాట, తమిళనాడు అయితే ఇక్కడ మనకి పెడుతున్నారు. సో నందీశ్వరిని. అండ్ అట్లాగే ఇక్కడ వచ్చేసరికి శివలింగం చూస్తున్నారు కదా. మన శ్రీకృష్ణుడు చిన్న కృష్ణుడు ఎంతో చక్కగా గోకులంలో ఉన్న వారిని అందరినీ కూడా కాపాడుతూ చిటికెన వేలతో గోవర్ధన గిరిని అయితే లిఫ్ట్ చేస్తారు కదా. సో ఆ సెట్ అనమాట. ఇక్కడంతా అయితే మనకి చాలా చూడు చక్కగా వర్షం పడుతున్నట్టుగా కూడా మీకు వాటర్ అంతా కూడా 24 hours అట్లా ఫ్లోటింగ్ ఇస్తున్నట్టుగా కూడా చూపిస్తున్నారు, వర్షం వస్తున్నట్టుగా. అండ్ ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయండి బాబు. మన ఇంకో ఓపిక అలా ఆయాసం వస్తుంది, వాటర్ కూడా తాగమనేటట్టుగా వాటర్ ప్రెజెంటేషన్ కూడా ఉంది మిడిల్ లో. అండ్ ఋగ్వేద యజుర్వేద వీళ్ళు ఏంటంటే మనకి హంసని పుత్రులు అంటారు కదా, ఇగో ఇట్లా చూస్తున్నారా. అవి ఏంటంటే మనకి అశ్వాలతోని వాళ్ళకి బర్త్ వస్తుందండి. మనకి సూర్య భగవానుడు అప్పుడు గుర్రంలో ఉంటారు కదా, మాయాదేవి ఆ సిచ్యువేషన్ ఉంటది, దానికి ఒక స్టోరీ ఉంటుంది. సో అప్పుడు ఆ మాయాదేవితోని కాకుండా మనకి సూర్య భగవానుడు కింద వచ్చినప్పుడు అశ్వంలో దాక్కుంటారండి. సో అప్పుడు అన్నమాట ఈ వేదాలన్నీ కూడా అంటే ఇలా అశ్విని పుత్రులుగా అయితే వస్తారు. సో అందులో నుంచి వచ్చిందే మనకి సామవేద యజుర్వేద వేద అన్ని కూడా. సో ఇది శ్రీకృష్ణుడు రాసలీలలు. సో అందరికి తెలిసిందే, మంచిగా అయితే చూస్తూ ఉంటారు. అండ్ ఇదంతా కూడా ఇంకా సెట్ అండి. శ్రీకృష్ణుడు చీరలు లాక్కుంటూ చక్కగా గోపికలతో ఎంజాయ్ చేస్తూ అసలు అక్కడ కూడా చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉందో. కృష్ణుడు చెట్టు మీద ఉంటుంది మొత్తం అంతా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి అశ్వమేధ యాగం. సో అశ్వమేధ యాగం మొత్తం అందరూ కూడా. అండ్ ఇక్కడ లోపల ఇంకొక ఉంది, సో అది కూడా చూద్దాం.
ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే గోవిందరాజస్వామి తిరుపతి. సో అందరూ వెళ్ళని వాళ్ళు హ్యాపీగా అయితే దర్శనం చేసేసుకోండి. గోవిందరాజస్వామి సయ్యపాన్పుపై అమ్మవారితో. ఇది మనం కిందనైతే చూసాం కదా. సో గోవిందరాజ టెంపుల్ అని కొండెక్కుతున్నట్టు ఎఫెక్ట్ అన్నమాట మొత్తం కూడా. అసలు చాలా బాగా అయితే ఇస్తున్నారండి ప్రతిదీ కూడా. ఇగో తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తున్నారా, ఇక్కడ మనకి సెట్ అన్నమాట. ఇంక ఇట్లా గోవింద అయ్యవారిని అయితే చూసాం కదా. సో పద్మావతి అమ్మవారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సింహాచలం అండి, వరాహ నరసింహస్వామి సింహాచల అవతారము. అండ్ నెక్స్ట్ ఇంకా 1 by 1 అయితే వస్తాము. కాళహాస్తీశ్వరుడు, శ్రీకాళహాస్తి చూసుకోండి. అక్కడ మీరు దర్శనం లేదంటే ఇక్కడ పిల్లలు కూడా క్లియర్ గా చూపించండి. ప్రతి దానికి కూడా మీకు ఎంతో చక్కగా ఇట్లాగా ప్రతి దానికి కూడా గోపురాలు అది కూడా మంచిగా అయితే ఇచ్చారు అనమాట. అండ్ ఇక్కడ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జునులు అండి. ఓం నమ శివాయ అమ్మవారు అది. సో ప్రతి దగ్గర మెన్షన్ చేశారు. సో దయచేసి క్లియర్ గా వినండి. ఎక్కడ మహానందీశ్వరుడు ఇదిగో చూస్తున్నారా, మహానంది నంద్యాల. సో అంటే ఇక్కడ మనం ఇదే కాదు, ఇక్కడ మనకి ఆపోజిట్ లోనే కొనార్క్ టెంపుల్ అండి. సో వెళ్ళారా ఎవరైనా కోనార్క్? అది కూడా. సో అక్కడ సూర్యదేవుడి టెంపుల్ అది అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి అన్నపూర్ణాదేవి, వర్నాడు కర్ణాటక. అంటే మనకి 2 sides కూడా ఉన్నాయి, అటు ఇటు. అటు నరసింహ అవతారాలు, ఏడుకొండల స్వామి, పద్మావతి అమ్మవార్లు వాళ్ళందరు ఇచ్చారు. అండ్ ఇటు కూడా మనం 1 by 1 అయితే కవర్ చేసేద్దాం, అటు ఇటు అన్నమాట. సో బుద్ధుడు అండి. అండ్ ఇటు వచ్చేసరికి ఇదిగో వరాహ నరసింహస్వామి మూర్తి. వరాహ నరసింహస్వామి పక్కనే వచ్చి మంచిగా కాణిపాకం అండి, విఘ్నాన్ని తొలగించే విఘ్నరాజు. అండ్ దీనికి ఆపోజిట్ వచ్చేసరికి మనకి వేణుగోపాల స్వామి నెమలి కృష్ణా జిల్లాలో అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి తర్వాత సత్యనారాయణ స్వామి వారు అన్నవరం. అంటే మనకి అక్కడ ఏంటంటే 2 parts గా ఉంటారు కదా, తండ్రి పైన ఒక భాగం కింద ఒక, అంటే 2 sets ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఒకటే ఇచ్చారు. సో ఇలా దర్శనం చేసేసుకోవచ్చు ఒకేసారి. కనకదుర్గాదేవి విజయవాడ. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, యమలోకం అంట. అది కూడా చూపిస్తాను ఒక్కసారి. ఏంటంటే ఇక్కడ కూడా చూడండి, షణ్ముఖుడు, తిరుత్తని తమిళనాడు ఇక్కడ. అండ్ సరే ఇప్పుడైతే మనం ఇక్కడ వెళ్దామండి. ఏంటది యమలోకం అని అయితే ఉంది. సో ఇక్కడ నుంచే మీరు చూసుకోవచ్చు యమలోకం అంట. మొత్తం కూడా అసలు ఆ రాక్షసులతో వాళ్ళతో, అంటే ఇగో యమధర్మరాజు అండ్ చిత్రగుప్తుడు, అంటే పాపాలు చేసిన వాళ్ళకి అంత కూడా సో నెగిటివ్ అది అన్నమాట. ఇక్కడ చూడండి మనం. సో ఇంకా ఇట్లాగా దానికి ఆరంభించింది, అసలు అయితే జరిగిపోతుంది అనమాట. ఇదిగో ఇక్కడ సో చూసుకోండి. సో ఇగో ఇక్కడ అంటే చీకటిగా ఉందండి, క్యాప్చర్ అవ్వట్లేదు, చూసేయచ్చు. సో చూడండి ఇట్లా అయితే వస్తుంది మొత్తం. అంటే దేనికి ఏ శిక్ష ఇస్తారు అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. సో ఇలా చూడండి, అంటే మనం ఏ పాపాలు చేస్తే ఎట్లాంటిగా పనిష్మెంట్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే పెట్టేశారు అనమాట. సో పిల్లల్ని చూపించండి. అండ్ ఇక్కడ కూడా మీకు ఇలాగ పనిష్మెంట్స్ అన్ని చూసినారు కదా. సో అట్లా ఇగో వేడి ఆయిల్ లో పెట్టేసాడు. అట్లా డిఫరెంట్ గా అనమాట. మనకి మూవీ ఉంటదండి, ఆ మూవీలో మొత్తం ఉంటది. సో కుంభీపాకం అని అలాంటివన్నీ చూపిస్తే అపరిచితుడు మూవీలోని. సో అట్లా నుంచి మనం ఇటు రాగానే ఇక్కడ వాసవి పరమేశ్వరి అండి, పెనుగొండ అమ్మవారిది అయితే ఉంది. అండ్ ఇక్కడికి సెట్ అయిపోతుందండి. సో ఇక్కడ యమలోకం అది అంతా చూసాం కదా, అయిపోయింది. అండ్ ఎక్కడి నుంచి వచ్చేసరికి మనకి చక్కగా కైలాసగిరి క్షేత్రానికి అయితే చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి ఎంతో చక్కగా మీ అందరి కోసం కైలాసగిరి. అంటే ఇక్కడ కూడా గైడ్స్ ఉన్నారు, వీళ్ళు ఎలా మనకి ఇస్తున్నారు అనమాట. మీరు హ్యాపీగా ఇట్లా స్టెప్స్ ఎక్కుతూ కైలాస పర్వతం, అంటే మంచు పర్వతం అనేటట్టుగా వైట్ మొత్తం కూడా అయితే వస్తుంది. సో వాటర్ కూడా ఉంటదటండి. చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైం రావడం. సో మీరు ఆల్రెడీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉందో. అంటే ఇక్కడిగా ఇట్లా వాటర్ అన్నమాట, కొంచెం వాటర్ ఎఫెక్ట్ ఇస్తుంటే మొత్తం మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. సో మనం కూడా మంచు కొండల్లో వెళ్తున్నట్టు ఫీలింగ్ అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ నాకు తెలిసి అక్కడ శివలింగం ఉంటుంది. ఓకే, సో బాగుందండి. చూద్దాం కిందనంతా కూడా వాటర్ తడుస్తాయి, తప్పదు. ఓకే, సో ఇదిగో గంగా నది పక్కన చిన్న క్షేత్రం, హోలీ ప్లేసెస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద గంగా, హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్. సో ప్రతిదీ. అండ్ ఇక్కడ చూడండి వాటర్, అసలు పిల్లలు కూడా భలే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలే కాదు అసలు తీస్తుంది మన కూడా ఎఫెక్ట్ చాలా బాగుంది. అండ్ ఇదిగో
ఇట్లా ప్రతిదీ అసలు చాలా బాగుంది మొత్తం కూడా ఎఫెక్ట్. మంచు కొండల మీద మనం వెళ్ళని వాళ్ళు కైలాసగిరి ఎవరైనా దర్శనం చేసుకుని వాళ్ళు ఉంటే ఇక్కడ చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే జస్ట్ నమూనా అండి, బట్ నమూనా కూడా ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ గా అందరికి అర్థమయ్యే విధంగా చాలా బయట ప్రెజెంట్ చేశారనమాట. ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇట్లా మనం కింద వాటర్ లో వెళ్తూనే ఫీల్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా అదిగో ప్రతిది. అండ్ ఇక్కడ మెయిన్ మనకి ఇంకా చూద్దాం మీరు సో ఈ అంటే ఈ గృహలోకి కూడా ఉంది. అవి ఏముంది ఇక్కడ అంటే జస్ట్ వెళ్దామండి. ఓకే, సో అంటే ఇక్కడ మనకి ఆరో మార్క్ అయితే ఉంది. సో ఓకేనండి, ఇది అమర్నాథ్ క్షేత్రం అంటే మంచులింగం ఉంటుంది కదా, సో మంచులింగ క్షేత్రం అన్నమాట. అసలు భలే కూల్ గా ఉంది నిజంగా. సో ఇదిగో చూడండి, మొత్తం ఒక్కసారి చూపిస్తాను. ఇందాక ఎంత జనాలు ఉన్నారు అంటే అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కదండి, పిల్లలు వాళ్ళు ఎంతో చక్కగా. చూడండి పైన విఘ్నేశ్వరుడు, బ్రహ్మ సరస్వతి పరమేశ్వరుడు. సో మీకు కైలాస కూడా చూపించా. సో ఇది కాదు, ఇక్కడ ఇంకా మళ్ళీ మన కింద ఉన్నాయండి. నేను దిగిన తర్వాత నేను మొత్తం ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. చూడండి అసలు ఆ గోపురాలు కానీ ప్రతి దానికి అసలు మెయింటెనెన్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. దేనికి అది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. కైలాసగిరి క్షేత్రం చూసాం కదా, ఇలా స్టెప్స్ అండి, ఆరో మార్క్ ఉంది ప్రతి చోట. మీరు ఎంతో హ్యాపీగా ఇట్లా అయితే వచ్చేసండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే శివుని ఊరేగింపు, గణాలు ఉంటారు కదండి, శివగణాలు అందరూ కూడా మంచిగా ఈశ్వరుని ఊరేగిస్తున్నారు. అండ్ దీని తర్వాత వచ్చేసరికి మనకి అబ్బా చక్కగా ఫ్యాన్లు కూడా పెట్టారండి, అంటే తిరుగుతూ వాయిస్ పడిపోతూ ఉంటాం కదా. పార్వతీ కళ్యాణం, సో మెయిన్ అండి శివఘట్టంలో మనకి పార్వతీ కళ్యాణం. తెలియని మీ పిల్లలకి నిజంగా అండి అసలు ప్రతిది కూడా మంచిగా అయితే తెలుస్తుంది. సో డెఫినెట్ గా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పిల్లల్ని పట్టుకొని అయితే రండి కంపల్సరీ. ద్వాదశ జ్యోతిర్లింగాలు తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి శివుని నృత్యం అంటే ఆనంద తాండవం అనమాట, ఈశ్వరుడు ఇక్కడ వేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. సో అది కూడా నేను కవర్ చేసేస్తాను ఇదే క్లిప్ లోని. ఇంకో చూడండి మొత్తం ద్వాదశి. ఇగో మల్లికార్జున స్వామి. నెక్స్ట్ శ్రీ భీమేశ్వరం అండి, చూడండి ఇదిగో ఇక్కడ వస్తుంది భీమేశ్వరం మహారాష్ట్ర. అండ్ కృష్ణేశ్వర్ మహారాష్ట్ర, ఎల్లోరాకి అవి ఎన్నోలో హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఓంకారేశ్వర్, ప్రతిదానికి స్కాన్ ఉందండి, హ్యాపీగా స్కాన్ చేసుకోండి. ఉజ్జయిని మల్లికనేశ్వర్. అండ్ రామేశ్వరం అండి తమిళనాడు. సోమనాథ్ గుజరాత్, బీహార్, దేవ్గఢ్, కేదార్నాథ్ అక్కడ అదిగోటు. సో అసలు నిజంగా దేనికి అది హైలైట్. ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా నేను మీకు ఈ సెట్ లో అయితే కవర్ చేశాను కదా, కైలాసగిరి క్షేత్రం నుంచి. అండ్ నాగేశ్వర్ గుజరాత్ అయిపోయింది. సో ఇట్ట అంటే మనం అక్కడ కైలాసగిరి క్షేత్రం నుంచి ఇదంతా వచ్చేసరికి ద్వాదశ జ్యోతిర్లింగాల సెట్. ఇంకా కైలాసగిరి క్షేత్రం వచ్చాయి కదా. ఇప్పుడు శ్రీలంక శంకరీదేవి. పైన వాటర్ వినిపిస్తుందా చక్కగా, అంటే వాళ్ళు అలా మెయింటైన్ చేయాలి కదా. ఎదుగోండి, సో శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం. ఓకేనా, మంచిగా భద్రాచలము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి శ్రీ జగన్నాథ స్వామి పూరి. బలరాముడు కృష్ణుడు మనకి సుభద్రాదేవితోని. అండ్ అమరావతి గుంటూరు. మీకు చక్కగా కార్తీక మాసంలో ఓకే ఇక్కడ డ్రోన్ తో కూడా అయితే కవరప్ చేసేస్తున్నారు హ్యాపీగా, అంటే ఫుల్ వీడియో విజువల్స్ అనేది అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆండాళ్ళ అమ్మవారు అండి, శ్రీవల్లి పుట్టూరు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, సో వెళ్ళిపోదాం లోపలికి. అది ఒక పిల్లలు అయితే అసలు ఫుల్ ఓకే సో రీసౌండ్ ఫుల్ ఉంది, అరుస్తుంది. సో మనం కూడా కనుక్కెళ్దాం. ఆరోమాక్స్ ఉన్నాయి ప్రతిదీ. అని చూడ ఓకే నరసింహస్వామిలు అన్ని కూడా నర సింహులు అండి. మనకి నంద్యాల నుంచి మేము అహోబిలం అవి అన్ని వెళ్తాం కదా, సో అప్పుడు నరసింహులు అని అంటే కొండపైన అంటూ వస్తాయి. సో అలా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. మొత్తం కూడా చూస్తున్నారు కదండి. అంటే ఏంటంటే ఇక్కడ మన ఈశ్వరుడు అనేది గంగాజలాన్ని అమ్మవారిని ఇక్కడ అయితే మనకి క్యాప్చర్ చేసి అంటే హోల్డ్ చేస్తారు కదా తన జటాయుగుల్లోని. సో ఆ సెట్ అంతా అయితే ఇక్కడ మీకు ఉన్నది. అండ్ ఇది ఇక్కడ ఎంట్రన్స్ బిక్ ఉంది, సో అది నేను మీకు కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా అయితే ఉంది, వెళ్ళిపోదాం. మనం అక్కడ వచ్చాము మౌత్, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి ఇది షార్క్ నోస్ లోకి వెళ్తాం, మనం మౌత్ లోకి వెళ్తున్నాం అండి. స్నేక్ లోపల ఓకే ఓకే. సో శ్రీకృష్ణుడు
వెళ్తారు కదా, అందులో వచ్చాము. బట్ హైట్ గా ఉన్నారు, కొంచెం చూసుకోండి. ఆల్రెడీ నాకు 2 షాట్లు అయితే తగిలాయి పైన బుర్రకి. సో ఇంక ఇట్లా వెళ్ళిపోవడమే. ఓకే, అంటే బుర్రకి ఎక్కడ తగులుతుందో భయం వేస్తుంది. చూసుకొని అయితే వచ్చేసేయండి. సో అందరూ ఎంజాయ్ అనమాట ఇంకా. సో పెద్దవాళ్ళు కూడా పిల్లలతో ఇంకా అరుస్తూ ఎంజాయ్ చేసేస్తున్నారు. పెద్దానికి స్టెప్స్ ఉన్నాయి, కొంచెం ఫాస్ట్ గా అయితే కవర్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఉంటుంది చూడండి, లార్డ్ కృష్ణ సైజ్ మొత్తం కూడా అయితే వస్తుంది ఇక్కడ. చూసారు కదా, ఫుల్ సెట్ మొత్తం కూడా ఇక్కడ ఇది ఉంటుంది. ఇక్కడ రాక్షస స్కేలెడ్ కృష్ణ అంటే అతను ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని చంపేశారు కదా, సో హతమార్చిన రాక్షసుని ఇక్కడ మనకు మెన్షన్ చేశారంట కొన్నిటి వరకు. సో ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు, మాయాదేవి కళలో ఐరావతం చూడటం అది అంతా. అండ్ నెక్స్ట్ గోపికల సెట్ అన్నమాట ఇక్కడ. గివింగ్ బర్త్ టు బుద్ధ ఇన్ ముంబై. ఓకే, ముంబైలో బర్త్, బుద్ధిని వివాహము. బుద్ధిని వివాహం ఓకే. మనం అసలు అంటే కొన్ని తెలియదు, మన కూడా చాలా ఉన్నాయి. బుద్ధుడు ముసలి రోగిని చూపిక. సో చూడండి, అసలు చాలా చాలా అయితే ఉన్నాయండి నిజంగా. భార్యను కుమారుని వదిలి వెళ్ళిపోవుట. సో ఇప్పుడు అక్కడ ఆ టైం వాళ్ళు పడుకుంటే ఇంకా బుద్ధుడు అయితే బయటకు వచ్చేసారంట. సో ఇంకా అక్కడి నుంచి బౌద్ధ వృక్షంలో కిందన నోము చేయటం అవి అన్ని కూడా అయితే ఉంది. జతగా కూడా ఆఫర్ చేయడం అంతా పోది చెట్టు కింద, ఇది అందరికీ తెలుసు కదా, బుద్ధుడి జ్ఞానోదయం. అండ్ ఇది ఇంకా వచ్చిన తర్వాత ఇంకా భిక్షాటన చేయడం అది అంతా కూడా అయితే ఉంది ఇక్కడ. సో ఫస్ట్ టైం ఇక్కడ అంతా శిక్షణ తీసుకోవడం అది అంతా కూడా అయితే ఉంది బుద్ధుడు తన తండ్రిని బుద్ధిని. ఇక్కడ చూస్తున్నారు కదా, తమిళనాడు తిరుచనూరులోని ఇంకా మనకి ఏంటంటే ఫస్ట్ గణపతి, అండ్ నెక్స్ట్ అయ్యప్ప అండి. 18 మెట్లపై కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి అన్నమాట. ఇట్లా 18 మెట్లు, స్వర్ణ మెట్లు. సో పైన మనకి అయ్యప్ప స్వామి అయితే ఉన్నారు. అండ్ ఇట్లా దేనికి అదే సెట్ వైజ్ అసలు అయ్యప్ప స్వామిని కూడా అయితే కవర్ చేశారు ఇంకా ప్రతిదీ. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి, బోగర్ముని బళని, తమిళనాడు. అంటే ఇదంతా ఏంటంటే మీకు ఇంకా తమిళనాడు అక్కడ సెట్ అన్నమాట మొత్తం అన్నీనా. సో ఇక్కడ నేను మీకు ఒకసారి జూమింగ్ చేస్తాను. ఇగో ప్రతిదీ రాసింది అక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇలా మీరు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒకసారి ఇట్లా కవర్ చేస్తా చూడండి, అంటే ఓవరాల్ గా వస్తుంది కూడా. ఓకేనా. సో తిరుషని అయ్యపాది అంతా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది. సో ఇక్కడ ఇంకో యానిమల్, సో అందులో వెళ్తాం అనమాట. అదేంటి అన్నది కూడా చూసేద్దాం ఒకసారి. సో ఇక్కడ వరకు అయితే చూసారు కదా, చాముండేశ్వరి దేవిని కూడా అయితే మీకు చూపించేసాను. ఇప్పుడు మనం ఈ స్నేక్ లోపల నుంచి వచ్చామండి బయటికి. సో ఇప్పుడు ఈ స్నేక్ లోపల నుంచి వచ్చి పైన ఏమో మనకి ఇక్కడ గంగాదేవిది అయితే చూపించాను కదా. సో ఇది మీకు అవుట్ బయట మనకి స్టాచ్యూ ఉంటుంది. సో లోపల మనకి ఆ సెట్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి శ్రీకృష్ణుడిని కొంగ రూపంలో ఉన్న రాక్షసుడు. ఓకే, సో ఇట్లా ఇగో. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆ కొంగ నోట్లోకి అనమాట. ఇంకా నిజంగా చాలా బాగున్నాయి ప్రతిదీ. వెళ్దాం. తలలు చూసుకోండి కొంచెం ఇట్లా అంటే వెళ్ళి ఇప్పుడు తగులుతున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, అటు ఇటు కలిపి కవర్ చేస్తాను. ఇక ఇక్కడ అండ్ ఇటు. సో 2 వైపులో కూడా ఉంది. అది ఇటు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా మనకు ఒక థీమ్ అనమాట. భద్రకాళి అమ్మవారిని పట్టుకుంటూ, సో అట్లా అంత భద్రకాళి సెట్ ఇలా. ఓకేనా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇట్లా యారో ఎటు ఉంది ఏది అక్కడ అదే మన ఏదో స్టాచ్యూ అండి. సో ఇందాక మనం చూసాం కదా, మహిషాసుడిని వర్తిస్తూ అన్నమాట, చంపుతూ అక్కడ ఇస్తూ. అండ్ ఇక్కడ ఎక్కడికక్కడ రోప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ వేలే వెళ్ళాలి. ఇక్కడ కొంగ నోట్ల నుంచి బయటకు వచ్చేసాం కదా, ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతే అయిపోతుంది. అండ్ ఇది ఇక్కడ చూడండి, సోమనాథ్ గుజరాత్ సోమేశ్వరుడు. అండ్ అక్కడ అవుట్లెట్ మనకి ఎలా వస్తుందో సేమ్ తో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారనమాట, సేమ్ వాయిస్ లోని. అండ్ షిరిడి సాయిబాబా మందిర మనకి వైట్ లోని, షిరిడి మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ ఒకటి ఎలా చూద్దామండి. నెక్స్ట్ భవానీ మాత తుల్జాపూర్ మహారాష్ట్ర.
कालिका देवी व्यू ये देवी माता कालिका देवी అని చక్కగా కాళీ పిల్లలకి దేవి. సో ये కాళికా काली देवी దేవి गुस्से में आती है చక్క పిల్లలకి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తే వాళ్ళకి కూడా ఏంటంటే స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ వస్తే మనం కూడా ఆడియో రిలీజ్ అనేది ఎంతో చక్కగా ఇవ్వచ్చు అన్నమాట. సో పేరెంట్స్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ వాళ్ళకి కూడా తెలియాలి. సో పిల్లలకి కూడా మనం ఎంతో చక్కగా చెప్తూ ఉంటే సో వాళ్ళు కూడా హ్యాపీగా వింటారు. అండ్ ఇది చూడండి మనకి ముంబాదేవి, ముంబై అన్నమాట, మహారాష్ట్రలో అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ ఆపోజిట్ లో వచ్చేసరికి మనకి ఇంకా ఇక్కడ అంతా కూడా సెట్ అయితే ఉంటుందండి. సో కుబ్జికా దేవి ఇదిగో చూడండి. this side दिया ना అండ్ ఇంకా ఇట్లా సో ఇక్కడిది ఇది అయిపోయింది. ఇలా చూసుకోవాలి. మన లలిత పట్టారిబి కానీ మనం చదివేస్తుంటాం కదా, అసలు అది ఏంటి అన్నది అంటే ఆ పదం తాలూకా మనకి చాగంటి గారు కానీ వాళ్ళు ఎంతో బాగా ప్రతిదీ వివరిస్తున్నారు కదా, సో అదైతే చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి మహారాష్ట్ర కాశీ. లలితా శాస్త్రం చదువుతూ దాని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ప్రతి పదం అర్థం చేసుకుంటూ చదివితే బాగుంటుంది. కొల్హాపూర్ అండి మహాలక్ష్మీదేవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి దత్తాత్రేయుడు, గాన్గాపూర్ మహారాష్ట్ర. ఓకే సెట్ అంటే దత్తాత్రేయుడికి ఎలా ఉంటది అన్ని కూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ రుక్మిణీదేవి, ద్వారకా, గుజరాత్. ఓకే సో మన క్యాంటీన్ కూడా ఉంది, కొంచెం రిలాక్స్ కావాలంటే ఫుడ్ అది ఏమైనా తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనకి దేనికి అది ఆరోస్ అది ఎంత పెట్టేస్తున్నారు ఈజీగానే. అండ్ ఇక్కడ చూడండి మీనాక్షిదేవి, మధురై, తమిళనాడు. అదిగో ఇందాక కైలాసగిరి క్షేత్రం వెళ్ళాం, అసలు దేనికి అది సెట్ చాలా బాగా పెట్టేశారు. అండ్ వీరభద్ర స్వామి, లేపాక్షి. అసలు ఇంత మెయింటైన్ చేయడం నిజంగా దండం అండి, చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సోమేశ్వర ముఖలింగం, శ్రీకాకుళం, సోమేశ్వర్. ఓకే అక్కడ టెంపుల్ టెక్స్చర్ అన్నమాట అది మనకి. సో ఎక్కడ టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారని కూడా ఉంది. కామాక్షిదేవి, కంచి, తమిళనాడు. ఆల్మోస్ట్ అయితే కవర్ చేశానండి, ఇంకా పైన కూడా అసలు చాలా చాలా ఉన్నాయి ఇంకానా. సో జ్ఞాన సరస్వతి, బాసర. ముగాంబికా దేవి, కర్ణాటక. కర్ణాటక. పార్థసారథి, మద్రాస్. పార్థసారథి, చెన్నై. నెక్స్ట్ మధురాంతకం, తమిళనాడు. ఇదిగో చూడండి, అసలు నేను మీకు ఎన్ని ప్లేసెస్ కవర్ చేసేస్తున్నానండి. అన్ని రాష్ట్రాల్లో ఉన్న దేవుళ్ళని కూడా నేను మీకు ఇక్కడే మన యాదగిరిగుట్ట సురేంద్రపూర్లో అయితే మీకు ప్రతిదీ చాలా మంచిగా అయితే చూపిస్తున్నాను. హ్యాపీగా అయితే చూసేసండి. సో గోమటేశ్వరుడు, శ్రావణ్ బెల్గల్, కర్ణాటక అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి రంగనాథ స్వామి, శ్రీరంగం, తమిళనాడు. ఇంతక మీకు నేను అటు సైడ్ నుంచి అయితే కవర్ చేసి పెట్టాను కదా కోనార్క్ అని, నేను అటు సైడ్ నుంచే చెప్పేస్తాను మీకు. కాదండి అది రథం, హంపి, కర్ణాటక అంటే ఇది మనకి కర్ణాటకలోని హంపి రథము. అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఓం నమ శివాయ. సో ఇక్కడ మళ్ళీ మనం ఏంటి అన్నది నెక్స్ట్ రీల్ లో చూసేద్దాము. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఈశ్వరుడు అయితే ఉందండి నాకు తెలిసి ఇక్కడ. ఓకే అక్కడ ఉంది, మెట్టుపై పడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఓకే సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఓం నమ శివాయ. మెట్లు అంటే పైన తగులుతాయి కదా, సో అందుకనే వాళ్ళు చెప్తున్నారు. అదిగో సో డిస్టెన్స్ పైన కూడా నాకు తెలిసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి వేరే. ఓకే సో ఇట్లా ఒక దేవుడిది అనమాట. ఇంకా అటు ఇటు మొత్తం ఇవి చూడండి, మొత్తం ఇంకా ఉన్నాయి. సో మీకు తీసుకెళ్తా, పిల్లలు ఆడుతున్నారు కానీ జాగ్రత్తగా పట్టుకోవాలండి, పడిపోయారు అనుకో మళ్ళీ. సో అటు వెళ్ళాం కదా మనం, ఈశ్వరుడు మంచుకొండల్లో నుంచి వెళ్ళాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఓకే ఇగో అటు నుంచి వెళ్ళామండి. సో వెళ్ళి ఇటు అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం గజపతి ఏనుగు నోట్లో నుంచి అటేస్తాం, ఏనుగు నోట్లో నుంచి అటేస్తాము. ఇగో తులసి మాత మహావిష్ణువుతో. సో అందరూ మొన్న కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నారు కదా తులసి మాత మహావిష్ణువుతో అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఇలా ఏనుగు లోకి అయితే వెళ్తున్నాము. సో మౌత్ ఓపెన్ చేసిన సెట్. సో ఇందులోకి మనం అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా సరే లక్ష్మీదేవుల కంటే మనకి గజరాజులు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే అందులో నుంచి ఎంట్రన్స్ ఇచ్చేసారు. అష్టలక్ష్మీ దేవులు.
చూడండి అష్టలక్ష్ములు అందరూ. అండ్ సెంటర్ లో వచ్చేసరికి మహావిష్ణువు లక్ష్మీదేవి అన్నమాట. ఇలా ఓకే. అండ్ దీని తర్వాత మళ్ళీ మనకి ఇంకొక సెట్ కూడా ఉంది. సో అది కూడా అయితే చూపిస్తాను. ఇంకా విరాట్ అక్కడ కూడా మూమెంట్ అది వస్తుంది చూడండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి మానసాదేవి సెట్ చూద్దాం. అది కూడా పేరు ఉంటుంది, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో. బ్రహ్మలోకం అక్కడ మనం వెళ్తామో లేదో తెలియదు, బట్ ఇక్కడ నుంచి అయితే చూసేద్దాం. చూడండి బ్రహ్మలోకం. సో అసలు కళ్ళకి కట్టినట్టుగా ఎంత బాగుందో. ఓకే, ఇటే ఉందండి యారో మార్క్ అనేది, ఇటే ఉంది. అట్లా ఎక్కించొద్దని చెప్తున్నారండి పిల్లల్ని, దట్టి చెప్పులతో. సో మనం కంట్రోల్ చేసుకోవాలండి. అంటే దేవుళ్ళది చూపిస్తున్నాం కదా, సో కొంచెం అంటే ఇదంటే బ్రహ్మలోకంలోకి ఆర్టిస్ట్ మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఇంకా 1 by 1 బ్రహ్మదేవుళ్ళు ఇలాగా చూసుకోవచ్చు. సో అందరూ నిష్టగా మంచిగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదిగో బ్రహ్మదేవుడు, సరస్వతి. అసలు ఆ కలర్ ఎఫెక్ట్ కానీ చూపించడం, ఇక్కడ ఎంబోస్ మళ్ళీ క్లౌడ్స్ లో ఉన్నట్టుగా మనకి మంచిగా ఇట్లా క్లౌడ్ ఎఫెక్ట్ కూడా అయితే ఇస్తున్నారు. సెంటర్ లో మహర్షులు అందరూ కూడా అండి, పెద్ద పెద్ద ఋషులు అందరూ. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నారు కదా, సో బ్రహ్మదేవుడు ఆపోజిట్ లో కూర్చొని ఋషులందరూ కూడా తపస్సు చేసుకుని, ఇంకా మొత్తం అంత బ్రహ్మలోకం అన్నమాట ఇదంతానా. ఇగో బ్రహ్మ మానస పుత్రుల సప్త ఋషులతో బ్రహ్మ సరస్వతి దేవి, ఇంకా మొత్తం అందరు ఋషులతోని కలిపి మనకి బ్రహ్మ సరస్వతి దేవి. అండ్ ఇక్కడ నన్నాదులు మొత్తం అంతా కూడా ఇంకా పూజ అది అంతా చాలా దింగా అయితే ఉంది. సో మనం అయితే వెళ్ళలేము, బట్ ఇక్కడ మన సురేంద్రపూర్ వాళ్ళు మొత్తం ప్రతిదీ ఎంతో చక్కగా అసలు ఇంత మెయింటైన్ చేస్తూ ఇంకా సూపర్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్రహ్మలోకం దత్త మిమ్మల్ని ఏ లోకం చూపిస్తానో చూద్దాం, నాకు కూడా తెలీదు. శివాలయం అన్నమాట ఇది మనకి అలంపూర్ నవబ్రహ్మలు స్థాపించిన శివాలయము. ఇక్కడ అంటే షెడ్ వేసారు, ఎండకి వర్షానికి కష్టం కదా వచ్చిన వాళ్ళకి, సో అందుకే ఇట్లా షెడ్ అయితే కవర్ చేశారు. ఇక లక్ష్మీదేవి, దొడ్డగడ్డపల్లి, కర్ణాటక. సో ప్రతిదీ చూద్దాం. అండ్ దీని ఆపోజిట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ మంచిగా బ్రహ్మోపదేశం చేస్తారు కదా. అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో అయితే కొన్ని పాయింట్స్ చెప్తారండి. సో ఆ చెప్పిన పాయింట్స్ అన్ని సెట్ చేసినట్టుగా ఆ మూమెంట్ తో పాటు అక్కడ చూస్తున్నారు కదా. సో కృష్ణార్జునులు ఎంతో చక్కగా మంచిగా పెట్టి చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం. అక్కడ వాయిస్ కూడా అయితే వస్తుంది భగవద్గీతది. సో వినొచ్చు అండి, నిజంగా చాలా బాగా అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ 360 degrees కూడా ఉంది. సో మీకు కావాలి అంటే ఇలా కూడా మీరు అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సెల్ఫీ వీడియో అయితే వస్తుంది 20 minutes 360. అండ్ చూడండి గురువాయూర్ కేరళ అండి, శ్రీకృష్ణుడి. అండ్ ఇదిగో ఇక్కడ సో ఇట్లా మీకు 360 degrees కెమెరా కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అండి, చక్కగా మీరు సపోర్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం యుద్ధ భూమిని అయితే ఒక సెట్ అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి సో దానికి ఆపోజిట్ లోనే మంచిగా మనకి రాఘవేంద్ర స్వామి వారు కూడా అయితే ఉన్నారు, మంత్రాలయము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మహాబలేశ్వరుడు, గోకర్ణ అండి, కర్ణాటక. చూడండి గోకర్ణ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి లక్ష్మీ గణపతి, వేములవాడ. ఓకే, సో వేములవాడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇంకా తర్వాత వైకుంఠం ఉందండి, భద్రకాళి, వరంగల్ భద్రకాళి అమ్మవారు. అండ్ ఇక్కడ కపోతేశ్వరుడి పావురం రూపంలో ఉన్న శివుడు, చేజర్ల, గుంటూరు. ఓకే, నేను కూడా చూడలేదండి యాక్చువల్ మాది గుంటూరే, బట్ నేను కూడా చూడలేదు, చూడాలి ఈసారి అయితే. కపోతేశ్వరుడు శివ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శివుడు, చేజర్ల. ఈసారి చూసి వెళ్ళాలండి అయితే ఇది కూడా. వరదరాజస్వామి, బంగారు బలితో, కంచి, తమిళనాడు. అబ్బో ఇక్కడ చూసుకోండి మళ్ళీ. ఆహా ఇక్కడ ఉందండి. సో కంచిలో ముట్టుకోని వాళ్ళు ఎవరైనా అంటే వచ్చేసి ముట్టేసుకోండి ఇక్కడ, కానీ అక్కడే అన్నమాట. సో బంగారుపల్లి ఇది ఎక్కడ ఉంది, తాకేద్దాం మనం కూడా. అందరూ తాపుతున్నారు, సో మనం కూడా తాపేద్దామండి. అంటే దోషం అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి బయటికి వచ్చారనుకో వైకుంఠ యాత్ర కూడా అయితే చెప్పించేస్తాను, చూసేసండి. భలే ఉంది. ఒక వైకుంఠ యాత్ర కూడా చేద్దాం. సో వచ్చేసరికి మనం ఏంటంటే వైకుంఠంకి అయితే వెళ్ళిపోతున్నాం, పదండి. చక్కగా వైకుంఠ లోకం అన్నమాట, మంచిగా అయితే ఉంది. అండ్ ఇగో ఇదంతా. అండ్ ఇక్కడ ద్వారాలు కూడా చూడొచ్చు. సో వైకుంఠ ద్వారాలతోని మనం ఎంతో చక్కగా ఇలా ప్రశాంతంగా అయితే వెళ్ళిపోతున్నాం, పదండి. 1 by 1. ఇదిగో గోవిందా గోవిందా అనుకుంటే ఇంక వెళ్ళిపోవడమే. మత్స్యావతారం అన్నమాట. అండ్ ఇదిగో ఇట్లా మీరు చూసుకోవచ్చు. ప్రతి ద్వారం దగ్గర కూడా మనకి ఏంటంటే
అవతారాలు ఇదిగో భూదేవి సమేత అంటే మనకు భూదేవిని కాపాడిన లక్ష్మీ నరసింహస్వామి, ఇదిగో వరాహస్వామి అండ్ నరసింహస్వామి అండ్ పరశురాముడు. ఇటు వచ్చేసరికి మనకి వామన అవతారము, అదిగో మధ్యలో అసలు అబ్బబ్బా సూపర్ అండి. ఇంకా ఇదిగో కృష్ణ అవతారం అండ్ రామ అవతారం. అవతారాలు అన్ని బాగున్నాయి, ఇలా ఒకటి ఒకటి పెట్టేసరికి మనకి ఇచ్చారు. అండ్ దశావతారం అండి అండ్ కల్కి అవతారం అన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ అయితే వచ్చేసాము విష్ణు లోకంలోకి. చక్కగా అమ్మవారితోని సయ్యపాన్పుపై పయనిస్తున్న విష్ణుమూర్తి అన్నమాట మనకి. అండ్ ఇక్కడ మొత్తం కూడా చాలా బయట ఉన్నారు, ఇదిగో. సో చూడండి ఇలా మొత్తం ప్రతిదీ కూడా చాలా బాగుంది. అండ్ ఆరో మార్క్ అయితే ఇటే ఉందండి. సో మనం ఇలా మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. అక్కడ ఇంకో లోకం చూపిస్తా కదా, పాతాళ లోకంలో హనుమంతుడు. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి రామాయణ ఘట్టం అయితే స్టార్ట్ అయిపోతుంది. అదిగో ఇలా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. హనుమాన్ జాంబవంత అనగా ఓకే. సో ఇటు నుంచి అంటే అక్కడ స్టాఫ్ చెప్పారు. అండ్ దశరథుడు ముగ్గురు ఇదిగో భార్యలతో కలిపి స్టార్టింగ్ అనమాట. ఇంకా అంటే మనకి చెప్పాల్సిన దగ్గర నుంచి స్టార్టింగ్ క్లిప్ ఇదిగో ఇక్కడ ఉంది. ఓకే, మీకు ప్రతి దానికి చెప్తున్నాను కదా, ఇక్కడ స్కాన్ కూడా ఉందండి, సురేంద్రపురి ఆడియో. అక్కడ మీరు ప్లే చేసుకోవచ్చు, యాప్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయిపోయారంటే. ఇక్కడ ఆడియోతో పాటు ఇక్కడ నా వీడియో చూసుకుంటే అక్కడ ఆడియో వినండి, అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా మీకు మొత్తం తెలుస్తుంది అనమాట. ఇదిగో దశరథుడు ముగ్గురు రాణులతో కలిసి పుత్ర కామేశ్వరి యోగము. ఓకే, నేను ఫస్ట్ అది చూపిస్తాను అనమాట. ఇక్కడ యాగం చేసిన తర్వాత అప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి బర్త్ అయితే ఇస్తారు రాణులందరూ కలిపి. చాలా హ్యాపీ సన్నివేశం అన్నమాట. తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ మనకి ఏంటంటే గురుకులానికి విద్యాభ్యాసం అయి పంపిస్తారు కదా. సో విద్యాభ్యాసం అంతా నేర్పిస్తున్నట్టుగా సెట్. తర్వాత ఇక్కడ ట్రైనింగ్ అంటే అదే నేర్చుకుంటారు కదా. సో నేర్చుకున్న విద్యని ట్రైనప్ చేస్తున్నట్టు అక్కడ చెట్టు మీద ఉన్నదాన్ని బాణంతో కరెక్ట్ గా అనమాట ఇంకా ఫోకస్ చేస్తూ గురువులు అయితే చెక్ చేస్తున్నట్టుగా రామలక్ష్మిని తాటకని వధించుట. అంటే వీళ్ళు పూజ చేసుకున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటారు, తెల్లవారిపూట పూజ అప్పుడు అందరికీ గుర్తుండే ఉంటది. సో అప్పుడు తాటకని అయితే వాళ్ళకి హరిస్తారు. నెక్స్ట్ మారీచి విశ్వామిత్రుని యాగరక్షణ, అదే పూజ చేసుకుంటున్నప్పుడు రాక్షసులు బ్లడ్ అది వేసేస్తుంటారు స్కల్స్, అది అప్పుడు కాపాడుతారు అనమాట. సో ఆ సెట్ అండి. నెక్స్ట్ అహల్య శాప విమోచనం. ఓకే, సో అహల్యాదేవికి శాప విమోచనం ఇదంతా ప్రతిదిగో. రాముడు శివధనుసు విరుచుట, సీతారామ కళ్యాణం ఇది మెయిన్ చూడండి. సీతారాముల కళ్యాణం అన్నమాట. అంటే శివధనుసు అది విరిచేసి ఇంకా అప్పుడు మనకి అమ్మవారిని వారైతే కళ్యాణం చేసుకుంటారు. సో ఆ సెట్ అంతా వస్తుంది ఇక్కడ. అండ్ పరశురాముని గర్వభంగం. ఓకే, సో పరశురాముని ధనుస్సు కూడా ఇక్కడ ఇగోనైతే ఇక్కడ మనకు క్లియర్ చేసేస్తారు. రామ పట్టాభిషేకం చాటింపు దండోరం. అండ్ ఇక్కడ మెయిన్ ఘట్టం తెలుసు కదా. సో కైకేయి మందర సంభాషణ. అంటే మనం ఏంటంటే సినిమాలు సీరియల్ చూసి తిట్టేసుకుంటాం కానివ్వండి, సో ఎవరైనా తలరాతను అయితే మార్చలేరు. సో అంటే అది ఎలా జరగాలి అంటే అట్లా ఉంటుంది. ఇదంతా మంచి కోసమే జరిగింది అనమాట ఏదైనా. సో పిల్లలకి మంచిగా అయితే చెప్పండి ప్రతిదీ, అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, అన్నదమ్ముల రిలేషన్ ఏంటి, అలా. ఇక భరతుడు కూడా ఈవెన్ రాజ్యంలో ఉన్నా కూడా రాముడు వారికి ఇంపార్టెన్స్ ఇస్తూ అట్లా ఉండిపోయాడు అనమాట ఇంకా. సో అలాగా. అంటే ఇటు చూడండి ఇంకా అది అయిపోయింది కదా. సో అక్కడి నుంచి ఇటు వచ్చేసరికి మనకి అదే అడవికి వచ్చేస్తారు కదా. అప్పుడు శూర్పణఖ దగ్గరికి వచ్చి వివాహం ఆడమని అది అడుగుతుంది కదా. ఇంకా అదంతా ఇక్కడ వస్తుంది మీకు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోయట. సో 1 by 1 క్లిప్ బాగుంది. సీత బంగారు లేడిని తెమ్మంటాం అప్పుడే కదా మనకి రావణాసురుడు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అండ్ బంగారు రూపంలో వచ్చిన రాక్షసుని వధించుట ఇదంతా వస్తుంది. అండ్ నెక్స్ట్ సర్కిల్ గీసి పెట్టినా కూడా అమ్మవారు ఏంటంటే ఇంకా సరే ఇయ్యాలి, ఆఫర్ చేయాలి అన్నది ఇంత అయితే వెళ్ళిపోతారు. అప్పుడు ఇదిగో సీత వద్దకు వచ్చిన రావణాసురుడిని తీసుకువెళ్తారు కదా. సో అట్లా అయితే వస్తుంది. సీతను ఎత్తుకొని పోవుట. ఓకే, సో ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేస్తూ అయితే ఉందండి. రామాయణ లక్ష్మణ కౌన్సిలింగ్ జటాయువు. ఓకే, జటాయువు అక్కడ పడిపోతుంది కదా పాపం అప్పుడు. సో అది కూడా అక్కడ ఎవరు బాగా అరుస్తున్నారండి. సబరి ఆతిథ్యం ఇచ్చుట, రామలక్ష్మణులకి సబరి పళ్ళు తినిపిస్తారు కదా, ఇస్తారు అప్పుడు ఫుడ్ అనేది. సో అక్కడ అనమాట. అండ్ నెక్స్ట్ హనుమంతుడు లక్ష్మణులకి సుగ్రీవుని మైత్రి. ఓకే, సో అందరూ కూడా అప్పుడు ఒక బ్యాచ్ అవుతారు కదండి. సో సుగ్రీవుని రాముడు వీళ్ళందరూ కలిపేసి సో ఆ స్టార్టింగ్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ అన్నదమ్ములు ఇద్దరికి యుద్ధం అయితే అవుతుంది. సో అప్పుడు ఇక్కడ నుంచి రామవారు అయితే మొత్తం సెట్ చేసి చెప్తారు, అంటే ఎవరికి ఎలా అన్నది ఇస్తారు. వాలి సుగ్రీవుల యుద్ధం ఎదుగో. సో ఇక్కడ ఏదైనా మంచికే, అందరికి మంచి జరగాలి అనేటట్టుగానే ఉంటదండి రామాయణం స్టోరీ అనేది.
ఎంతో చక్కగా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ అండ్ చెవులకి వాళ్ళ యాప్ అయితే ఉంటది. ఆ యాప్ ని ఆన్ చేస్తూ వింటే మంచిగా ప్రతిదీ అయితే హ్యాపీగా అయితే అయిపోతుంది. ఇక్కడతో అయితే మనకి ప్రెసెంట్ రామాయణం స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. ఆ రామాయణం చూసేసాము. అది అయిపోయిన తర్వాత ఏంటంటే అంటే జాంబవంతుడిది హనుమంతుడిది అంతా సెట్ చేసిన తర్వాత ఇక్కడ తర్వాత రాముడి వారు బాధపడుతుంటే చూడమని ఇస్తారండి అమ్మవారు. సో ఇచ్చి అప్పుడు ఇంకా అన్ని చెప్పి పంపిస్తారు. ఇగో రామాయణం 3 అక్కడ మనం 1, 2 అయితే చూపించాను కదా. అంటే ఇదిగో సో అంగద రాయబారం అంటే ఇంకా మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అది పంపించడానికి అయితే తప్పిస్తారు కదా. సో అట్లా వస్తారు రావణాసుడి దగ్గరికి. సో సీత వద్దకి ఇదిగో రావణాసుడిది ఇది కూడా క్లియర్ గా అయితే ఉంది. ఇది పార్ట్ 3 టైప్ కిందన ప్రతిది కూడా అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఇగో సో నాగాసురు నుంచి లక్ష్మణుని మృక్షింపజేసిన ఇంద్రజిత్. సో దీని తర్వాత మెయిన్ అండి మనకి ఏంటంటే సో అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి వాళ్ళ కోసం అని మనకి సంజీవిని పర్వతం తెస్తారు. అసలు అది కూడా ఇక్కడ క్లిప్ భలే ఉంది. అది కూడా నేను మీకైతే యాడ్ చేస్తాను. అంటే అక్కడ యుద్ధాని కోసం అనేసి ఇక్కడ కుంభకర్ణుని లేపుతారనమాట. ఎందుకంటే అతను 6 నెలలు తింటారు. సో 6 నెలలు పడుకుంటారు కదా. సో ఇంకా ఆ కష్టం లేపేసి ఇంకా యుద్ధానికి పంపించేద్దామని చెప్పి ఇంకా ఇంత కష్టపడతారు అనమాట. సో అతన్ని లేపడానికి చాలా కష్టపడాలి. సో లేపడానికి ఇంకా అది ఎంత ఉంటుంది. అండ్ రావణాసుడిది ఇక్కడ యుద్ధం అది కూడా అయితే చూస్తున్నారు కదా. అంటే రామరావణ యుద్ధం ఇది అయితే వచ్చేసరికి ఇక్కడ అంటే ఫేస్ టు ఫేస్ ఇంకా రాముడు సో రావణాసుడిది యుద్ధం ఫేస్ టు ఫేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి విభీషణ పట్టాభిషేకము విభీషణుడికి అండ్ సీత అగ్ని ప్రవేశం అంటే అందరూ చెప్తుంటారు కదా. సో అప్పుడు అగ్ని ప్రవేశం అయితే చేయిస్తారనమాట. అండ్ ఎట్ లాస్ట్ కి మన సీతారామ లక్ష్మణుల పుష్పక విమానంలో అయోధ్యకి బయలుదేరట. సో ఇన్ని యుద్ధాల తర్వాత ఇన్ని సెటిల్మెంట్స్ తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. అండ్ భరత సీతారామ లక్ష్మణులు స్వాగతం ఇంకా అన్నదమ్ములు హ్యాపీగా అయితే వెల్కమ్ చేసేస్తారండి. వచ్చిన తర్వాత ఎట్ లాస్ట్ ఇంకా మళ్ళీ మనకి మన శ్రీరామ పట్టాభిషేకం పార్ట్ 3లో అయితే ఎండ్ అయిపోయింది. గోల్డెన్ టెంపుల్ అండి అమృత్సర్ ది ఇక్కడ అయితే మెన్షన్ చేశారు కదా చూడండి. సేమ్ అండి ఇంకా అక్కడ ఎలా ఉంటాయో మనకి నమూనాస్ తోని ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడైతే కన్స్ట్రక్ట్ చేసి పెట్టేశారు. శ్రీకృష్ణుడు ఉయ్యాల్లో ఉన్నారు హ్యాపీగా అన్నమాట రిలాక్స్ అవుతున్నారు. ఇంకా ఇగో ఇక్కడ ఉందండి ఉత్తరప్రదేశ్ శ్రీరామ్ మందిరం అయోధ్య ఉత్తరప్రదేశ్ రాముడిది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మహావీర్ గుడి రాజస్థాన్ అండి. ఇక్కడ వచ్చేసరికి మీకు అండ్ ఇట్లా 1 by 1 అక్కడ చూడొచ్చు. మనం వెళ్ళిపోయిన అక్కడ టెంపుల్ టెక్స్చర్స్ అది ఎట్లా వస్తుందో సేమ్ అదే ఇస్తున్నారు. సో కేశవ దేవాలయం సోమనాథ్పూర్ కర్ణాటక. ఇక్కడ కొంచెం ఫాస్ట్ గా వెళ్దామా. ఇంకా చాలా ఉన్నాయండి కవర్ చేయాల్సిన అసలు టైం తెలియకుండానే అయిపోతుంది. త్రివేణి సంగమం అలహాబాద్ ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మహావిష్ణు మందిర్ బనారస్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ చూస్తున్నారు కదా సో కైలాస్ నాథ్ క్షేత్రం అండి ఎల్లోరా మహారాష్ట్ర. ఇదిగో ఇట్లా ఓం నమ శివాయ. సో కాల్ సంహారం అండి ఇదిగో ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి మనకి మదమోహన్ దేవాలయం బృందావనం ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఖజురహో మధ్యప్రదేశ్ అండి. సో లక్ష్మణ దేవాలయం అంట నాకైతే తెలియదు. సో ఇక్కడ అయితే ఉంది చూడండి హ్యాపీగా వెళ్ళొచ్చు తెలితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి గయా గౌతమ్ బుద్ధ గయా బిహార్. ఓకే సో చూడండి ఇక్కడ చూసేయండి ఇదిగో వెళ్ళిపోతుంది తన లోపలికి ఇంకోట్లా. మనకి రాక్షసుని సంహరించడం అనమాట. రాక్షసుని మన హనుమంతుడు అయితే సో సంహరించేస్తారు కదా. ఆ సిచ్యువేషన్ ని మంచిగా ఇట్లా అయితే మనకి ఇక్కడ ప్రెజెంట్ చేశారు. విత్ మనకి యానిమేషన్ ఎఫెక్ట్ కోసం చక్కగా మిల్లర్స్ చేసేసారు. కొడతారు ఏమి ఇప్పుడు హనుమంతుడు అదిగా పడితే స్థలం అది. సో అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది లోపలికి చనిపోతుంది అనమాట. అట్లా ఎట్లా అయితే అవుతుందని చెప్పండి.
అంటే ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఇంకా హనుమత్ చరిత్ర అయితే ఇస్తున్నారు. సో అందుకే అక్కడైతే మనకి అట్లా ఇచ్చారు. అండ్ అంజనాదేవి తపస్సు చేయుట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మీకు అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇగో వాసుదేవుడు అంజనకు ప్రసాదం ఇచ్చుట. అప్పుడు మనకి ఏంటంటే అతను జన్మించుట, ఇంకా ఆంజనేయ స్వామి జన్మించుట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేసరి అంజనాదేవి ఆంజనేయకు అంటే తల్లిదండ్రులు వాళ్ళకి ప్లే చేస్తూ ఇంకా ఇట్లా పైకి వెళ్తూ ఉంటారు కదా. సో వాయుదేవుడితోని దాంతోని ఇంకా వాళ్ళతో మొత్తం కూడా వస్తుంది. సూర్యుని మింగుట, ఇదిగో అక్కడ ఉంది కదా. సో సూర్య భగవాన్ని మింగేస్తూ అప్పుడే అతన్ని మొత్తం అవుతుంది కూడా రెడ్ గా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు ఇంద్రుడు కొడుకని ఇంకా అతను వజ్రాయుధం అది అంతా ఇచ్చేసరికి ఆంజనేయుని మంచిగా అయితే బ్లెస్ చేసేస్తారు. సో చూడండి, హనుమంతుడు తన తోకతో స్నేహితులను బంధించడం, ఇదిగో ఇక్కడ. సో మొత్తం టై చేసి అతను అన్ని చిలిపి పనులు చేస్తాడు కానీ మంచి పనులు చేస్తాడు అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే అశోకవనంలో సీతాదేవి ఉంటుంది కదండి. సో అప్పుడు వీళ్ళందరూ ఇంకా రావణాసురుడు రాక్షసులు అంతా కూడా ఇంకా పెట్టేస్తారు కదా. సో ఫుల్ సెక్యూర్డ్ గా అదే అనమాట. అక్కడ అంతా చూసాం కదండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంకా హనుమంతుడికి అసలు ఇంకా జై హనుమాన్ అంటే చాలా, ఇంకా నాకన్నా బలవంతుడు లేరు అని మంచిగా అందరికి అయితే చెయ్యి అందిస్తాడు. సో లంకని చేయజనుడికు ఇంకా జై హనుమాన్ అనేది ఇస్తారు. సో మైనక పర్వతాన్ని సృష్టించి ముందుకు సాగుతున్న ఆంజనేయుడు. ఓకే, ఇవే కాదండి ఇంకా ఉన్నాయి, నేను చూపిస్తా, ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు అసలైనవి ఇంకా వస్తున్నాయి అనమాట, 1 by 1. సో ప్రతి చూడండి, చక్క సముద్రంలో వెళ్తున్నప్పుడు నోట్లో వెళ్ళిపోతారు కదా, రాక్షసు నోట్లోకి వెళ్ళిపోయి వచ్చేస్తారు చెవులో కాదు, లంక ద్వారం దగ్గర. అది అయిన తర్వాత ఏంటంటే ఇంకా అతను వచ్చేసి ఇక్కడ అశోకవనంలోని అక్కడ విభీషణుడు తర్వాత సీతాదేవికి ఇంకా చూడమని అది చూపిస్తారు. తర్వాత రింగ్ తీసుకొని అట్లా మొత్తం ఇంకా ఇక్కడ గట్ట ఉంది కదా, ఇక్కడ వీళ్ళని చంపుతూ ఇంకా విభీషణుడు మంత్ర విభీషణుడికి అయితే మంత్రదానికి కొంచెం మత్తు వస్తుంది. సో అప్పుడు కడతారు. అండ్ లంకాపు దహనం ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టెప్ చూపిస్తా చూడండి. ఇంకొకటి ఉంది. సో ఇందాక నేను మధ్యలో చూపించాను కదండి, విభీషణుడు రూపంతో కుటీరంలో దూరి రామలక్ష్మణ్కి ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్న మహిషాసురుడు. ఓకే, సో ఇక ఇట్లాగే ఉందండి పాతాళలోకం కింద. కాదే నేను ఇందాక డౌట్ పడ్డా, వంగతాం ఏముంది మీకు అన్ని చూపించారు కదా. ఓకే ఇదిగో చూడండి, ఫస్ట్ అయితే ఇలా అనమాట, చీకటిగా ఉంది, ఇంకా లైట్స్ అయితే రాలేదు. ఓకే, ఇలా స్టెప్స్ పాతాళలోకం కిందకి వెళ్ళడానికి. ఇగో అసలు ఇంకా నిజంగా పాతాళలోకి వస్తున్నట్టుగా ఎఫెక్ట్ లైట్లు అన్ని చూడండి. ఇదిగో ఇక్కడ అసలు ఫుల్ ఇంకా మొత్తం ఇదిగో పాతాళలోకంలో అనమాట వచ్చింది. అంత రాక్షసులు వీళ్ళు పూజలు అన్ని కూడా పాతాళలోకము. ఇదిగో పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ. అంటే రెడ్ లైట్ కి మీకు ఉంటుంది, ఓకేనా, మహాకాళి. అండ్ ఇట్లా మళ్ళీ మనం బయటకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూడా మనకి మళ్ళీ ఉన్నాయండి, ఇక్కడ చూడొచ్చు యుద్ధాలు అది అంతా ఇద్దరిది. అండ్ ఇక్కడ మళ్ళీ లైట్ ఉందండి. బాల దేవతలు అంటే చిన్న, అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఈశ్వరుడు అంటే చిన్న రూపాలు, శ్రీకృష్ణుడు, బలరాము, ఇంకా అట్లా రాముడు, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు, ఇంకా అన్ని దేవతలు అన్నమాట. హ్యాపీగా ఇక్కడ అయితే చిన్న రూపాలు అన్ని కూడా అయితే మెన్షన్ చేసి పెట్టేశారండి. సరిగ్గా చూస్తున్నారు కదా, ఇక్కడ అంటే మనకి వే అయితే ఉంది, చూద్దాం. ఇది ఏంటి, మనం ఇలా పైకి ఎక్కితే కానీ మనకు కూడా తెలియదండి. సో వస్తున్నా కింద నుంచి. ఓకే, ఈశ్వరుడు అంటే ఆరంభం అంతం అంటారు కదా, అలా అనమాట. ఇంకా అతను అలా పెరుగుతూ ఉంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనకి ఇచ్చారు అండి. ఇంకో భారతం 1 ఇక్కడ అంతా మొత్తం అంటే మహాభారతం మనకి మహర్షి చెప్తుంటే విఘ్నేశ్వరుడు రాస్తారు కదా, ఆ సెట్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ ఇదిగో మహాభారతం మొత్తం కూడా ఈ సెట్ అంతా ఇంకా మీకు మహాభారతం వస్తుంది. ఇంకా ఇక్కడ ప్రతిదీ మెన్షన్ చేశారు, రాశారు. ఇక్కడ దీవెన్లు కానీ సో వాళ్ళు రాయడం అది మొత్తం కూడా వేదవ్యాసుడు, సో వ్యాసుడు చెప్పింది, పాండు జన్మించడం మొత్తం ఇంకా దులాచరణ చేయుట. ఓకే, సో వీళ్ళందరూ కలిసి జ్యోతిమాటం అలాగంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అదంతా అనమాట ఇంకా ధృతరాష్ట్రుడితో కలిపేసి. అండ్ ఇది భీముడు లక్కగృహ దహనం నుండి కాపాడుట. ఓకే, సో ఇట్లా ఏంటంటే మనకి ఇంకా 1 by 1 అయితే ఇచ్చేస్తున్నాయండి. అడవిలో హిడింబీసుని చంపిన భీముడు అతడి సోదరి ఇంకంతా ఇలా చదువుకుంటూ వెళ్ళొచ్చు. వినాలి అంటే అక్కడ స్కాన్ చేసేసాయండి, అది కూడా మీకు క్లియర్ గా అయితే వస్తుంది. అండ్ ఇదిగో ఇక్కడ మనకి మహాభారతంలో చూపిస్తారు కదా, సో వాటర్ లో వచ్చేసి పైన మత్స్యావతారం కొట్టడం శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఉంటుందండి. ఈ సీన్ మీరు పిల్లలు కూడా చూపించవచ్చు.
తర్వాత ఇంకా ఇట్లా వివాహ ఘట్టం అది అంతా అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పాండవులు ద్రౌపదిని కుంతి వద్దకు తీసుకొని వచ్చుట. ఓకే. సో అది షేరింగ్ అది అంతా ఉంటుంది కదా, అట్లా అన్నమాట. 5గురికి ఒకే భార్య అట్లా ద్రౌపది దేవిని మైని రక్షించిన అర్జునుడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి త్రిశక్తి మాత అండి, అమ్మవారిది అయితే వస్తుంది. ప్రతి దానికి పిలిగ్రిమ్ అక్కడ నెంబర్ కూడా అయితే ఉంది, చూసుకోవచ్చు. శ్రీకృష్ణ సుభద్రుని వివాహం అన్నమాట ఇది. అండ్ భీమా ధర్మరాజుని యుద్ధం అంటే ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కృష్ణ యాగంలో సో ఇట్లా కర్ణుడిది. అట్లా ఇంకా స్టెప్ బై స్టెప్ కంటిన్యూ అండి మహాభారతం ఎపిసోడ్ అనేది మనకి ఇక్కడ. అంటే బోధించుతా, తర్వాత యుద్ధం, నీతి చెప్పుట, అవి అన్ని పాచికలు ఆడతారు కదా, సో జూదం, ఆ జూదం సెట్. అండ్ తర్వాత ద్రౌపదికి వస్త్రాపహరణం సీన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మళ్ళీ ఆపోజిట్ లో విశ్వశక్తి మాత కూడా అయితే ఉన్నారు. అండ్ ద్రౌపది వస్త్రాభరణం అది. తర్వాత ఇక్కడ మొత్తం అన్నదమ్ములంతా రాజ్యాన్ని కోల్పోతారు. సో 12 years వెళ్తారు కదా, 12 years, ఆ ఘట్టం అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఇదిగో చంపుడు, ఇంకా ప్రతిదీ చక్కగా చూడండి. భీమా సిగోవస్ బై హనుమాన్ ఇన్ ద ఫారెస్ట్, ఇదిగో. సో ఇట్లా మొత్తం సో భీముని కీచుకొని చంపుట. అండ్ అసలు మహాభారత ఘట్టం కూడా చెప్పాలి అంటే కష్టమే, బట్ చూడండి అట్లాగా 1 by 1 అసలు అప్పట్లో ఉన్నట్టుగా అభిమన్యుడ విరాట్ రాజు కుమార్తె వివాహము, శ్రీకృష్ణుడి ద్వారా రాయబారం అన్నమాట. ఇంకా కానీ ఎవరు వినరు కదా, రాయబారం ఇచ్చి స్ట్రైట్ చేద్దామని ఎవరు ఒప్పుకోరు. ఇంకొక నెక్స్ట్ క్లిప్ అయితే చూద్దాం 1 by 1. ఇట్లా నేను మీకు చూపిస్తున్నాను మహాభారతంది. చూడొచ్చు, అయ్యగారు చక్క చెప్పాల్సినవన్నీ చెప్పి మంచిగా రిలాక్స్ అవుతారండి శ్రీకృష్ణ భగవాన్ అయితే. సో ఇప్పుడు ఇక్కడ ఇది మనం వచ్చాం కదా, అంటే ఇది మహేసాగా ఇది చూద్దాం అనుకుంటున్నా. ఓకే, అవునండి. సో చక్కగా మిర్రర్, ఇటు మిర్రర్ వస్తుంది. అండ్ ఇటు వచ్చేసరికి మనకి మహేసభ ఉంది కదా, అంటే తను అది యాక్చువల్ గా నిజం అనుకుంటాడు, బట్ కాదనమాట, వాటర్ లో అయితే వేసేస్తారు. సో అట్లా అప్పుడే కదా మనకి పంచాలి మీద కోపం అది వస్తుంది. అలా చేయాలని ఒక స్టెప్ బై స్టెప్ ఇచ్చేసి ఇక్కడ వాటర్ లోనే ఫ్లడ్ అయిపోతుంది. వాటర్ ఉంటుంది అనుకోవడం కాదు, అట్లాగా అక్కడి నుంచి తను నవ్వుతారు. సో జస్ట్ కలిపి అంతా మిర్రర్ అండి మొత్తం. ఏంటంటే మీకు మంచిగా ఇక్కడ మిర్రర్ అంటే ఆపోజిట్ లో కూడా చూసుకుంటూ వచ్చేటట్టుగా మిర్రర్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇగో ఇట్లా ఇది మహేసభ, అందుకనే ఇంత అందంగా పెట్టేశారు అనమాట విత్ మిర్రర్స్. దాంతో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మహేసభ, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆపోజిట్ చెప్పాను కదా, ఇట్లా మిర్రర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇటు అక్కడ స్టోరీస్ అది చెప్తారు. ఇదంతా మహేసభ సెట్ మొత్తం కూడా. అండ్ ఇదిగో ఇక్కడ చూడండి, కురుక్షేత్రంలో తన తాత కౌరవ సైన్యాధిపతి భీష్ముడు యుద్ధం కదా, ఆ ఘట్టం. వెళ్ళిపోతుంది. సో ఇలా ఇదంతా కూడా ఇక్కడ చూసాం కదా. అండ్ ఇది ఏంటంటే ఇక్కడ మనకి తెలంగాణ సమ్మక్క సారక్క బంగారం ఇస్తామంటాం కదా, అట్లా అన్నమాట. ఇలా అయితే వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి మహాభారత ఘట్టాన్ని అర్జున్ని సో చెయ్యపాంటుపై పడి కొన్ని క్లిప్స్ అయితే అవ్వట్లేదండి, లైటింగ్ అనేది కొంచెం క్యాప్చర్ చేయడం కష్టం అవుతుంది. సో ఆల్మోస్ట్ అయితే నేను ట్రై చేస్తున్నా. సో ప్రతిదీ కూడా తప్పకుండా అయితే విజిట్ చేయండి మన సురేంద్రపురి యాదగిరి గుట్టలో. సో కవచకొండలకి అన్ని ఇంకా ప్రతి ఘట్టం కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ప్రతిది ద్రౌపది కురుల్ని బ్లడ్ తో క్లియర్ చేస్తారు కదా, ఇదిగో తను ఇచ్చిన మాట ప్రకారం అప్పుడు కానీ శాంతించి జడ వేసుకోరన్నమాట. పంచపాండవ సందర్ని కూడా ఇలా ఉత్తరతోని. అండ్ ఇది వచ్చేసరికి అక్కడ చూసుకోవచ్చు అండి మంచిగా, అంటే కొందరు కోరిని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి అన్నట్టుగా ఉన్నారు మధ్యలో. సో అవ్వట్లేదు అనమాట, కొన్ని క్లిప్స్ వరకు అర్థం చేసుకోండి. సో ప్రతి ఘట్టం కుంతీదేవి. అండ్ ఇది వచ్చేసరికి మనకి వీరత నారాయణి కురుక్షేత్ర సంగ్రామ అనంతరం
నూరుగురు కుమారులు. అదే అందరూ కూడా అయిపోతారు కదండి, ఇంకా పిల్లల్ని మొత్తాన్ని కోల్పోతారు ఇంకా. సో చెప్పినా కూడా వినరు. ఇక్కడ ఇట్లా సెట్ ఇక్కడ భారతం. సో ఇది మనం ఇందాక చూసాం, ఇట్లా వచ్చింది అనమాట. ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోతాం. పైన వచ్చిన తర్వాత అంటే వసుదేవ శ్రీకృష్ణ లేపల్లికి తీసుకెళ్ళటం అవి అన్ని అయితే వస్తున్నాయండి, 1 by 1 అన్నమాట. భాగవతము మనకి అప్పుడు ఈటీవీలో కూడా ఇచ్చేవారండి భాగవతము. సో చూసుకోవచ్చు మనం ఎంతో చక్కగా యాప్ లో కానీ సో ఎక్కడైనా తీయచ్చు అనమాట. ఇగో మనకి విష్ణుమూర్తి నాభి నుంచే ఉద్భవించిన కదా, సో బ్రహ్మదేవుడు అట్లా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఇదిగో శుక్ల యోగేంద్ర పరీక్షిత్తునికి భాగవతం చెప్పుట. ఓకే, సో అతనికి ఇస్తారు కదా అట్లా. శాప వృత్తాంతము మునిపాలుడైన శమీకుడు ప్రేక్షింతకు వెళ్ళుట. ఓకే, అండ్ ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ పాము, పరీక్షిత్తముని మెడలో పాము కళేబరం వేయట. చూడండి ఇక్కడ నుంచి అంటే అక్కడ మనకి తీసుకొస్తారు కదా, సో చైల్డ్ ప్రిజం ఇక్కడ యశోదాదేవి దగ్గర అయితే పెట్టేస్తారు. ఇక్కడ ఇదిగో మొత్తం కూడా కంసుని నృత్యం గురించి. సో ఇలా అయితే మనం చూస్తూ క్యాప్చర్ చేసుకోవచ్చు. కంసుని మృత్యు గురించి యోగమాయ హెచ్చరించుట ఇక్కడ చెప్తారు కదా. సో అమ్మవారు కంసుడి హత్యని ఎలా చంపుతారు అనేసి అదంతా ఒక సెట్. అండ్ ఇక్కడ వచ్చి బలరామకృష్ణుల నామకరణోత్సవం అండి. సో ప్రతిదీ కళ్ళకి కట్టినట్టుగా ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. నిజంగా అగో చిన్న వెన్న తిన్నాడని దొంగలు అయితే చోదించి అయితే మనకి మొత్తం భూలోకం అంతా చూపిస్తారు అనమాట. చూడండి అసలు కార్చిచ్చుని. అండ్ ఇక్కడ వచ్చేసరికి శ్రీకృష్ణుడు. సో ఇగో ఇదంతా గజేంద్రుడు మోక్షం అవి అన్ని ఉన్నాయి కదా, అవన్నమాట. సూర్యదేవుడు రథం అవి అన్ని కూడా. చెప్పండి స్వామి. ఇలా చూడండి మొత్తం అంతా ఆంజనేయ స్వామి. చెప్పండి స్వామి. వస్తా నేను కాదు, అది రికార్డెడ్ వచ్చింది. అదే స్వామికి చెప్తున్నా, కాల్ రికార్డెడ్ వచ్చిందని. స్వామి ఇప్పుడు కరెక్ట్ గా ఎక్కడున్నా అంటే ఆంజనేయ స్వామి పర్వతాలు అవి. సో ఇక్కడ చూసుకోండి ఇట్లా తారాదేవి మొత్తం అన్ని కూడా. సో అంటే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందండి. మిడిల్ ఆఫ్ అంటే మధ్యలో ఆకలి వేస్తుంటది కదా, సో అందుకే ఎక్కడికక్కడ క్యాంటీన్స్ అది కూడా పెట్టారు. అండ్ అక్కడ కూడా సిట్టింగ్స్ అది మంచిగా ప్లెజెంట్ గా ఇచ్చారు అనమాట. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇక్కడ. విశ్వామిత్ర తపోభంగం అసలు చెప్పాను, ప్రతి ఒక్కటి కూడా నిజంగా చాలా అద్భుతంగా మంచిగా అయితే ఇచ్చారు. కుబేరుడి నరసింహారంపై పరిమాణించుట. ఓకే, శివమోహిని ప్రేమ లీలలు, అయ్యప్ప జననం అక్కడప్పుడు మనకి మోహిని అవతారంలో వస్తారు కదా అయ్యప్ప, అది అండి. అండ్ ఇదికొచ్చేసరికి మనకి ఇంకోటి ఉంది, పద్మవ్యూహం మనకి దారంట. సో పద్మవ్యూహంలోకి వెళ్తాం ఇప్పుడైతే వెళ్దాం. ఇగో పద్మవ్యూహంలో చిక్కుకుంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ అలాగే ఉన్నాం అనమాట. అంత అసలు సర్కిల్ డిజైన్స్ తోని ఇంకా అంటే ఉండిపోతారు కదండి, అతనికి వెళ్ళడం తెలుస్తుంది. ఇంకా వెళ్తాడు, వచ్చినప్పటికే పద్మవ్యూహం అనేది కొంచెం ఇదవుతుంది. సో ఆ ఘట్టం కూడా ఇక్కడ ఎంతో మంచిగా అయితే ఇచ్చారు. ఇది కూడా చూద్దాం. అసలు వీళ్ళు ప్రతిదీ ఇంత తయారు చేయడానికి కూడా మెచ్చుకోవాలన్నమాట. అంత బాగా కళ్ళకి కట్టినట్టుగా అంటే మనం అక్కడ లేకపోయినా కూడా ఎంతో మంచిగా అయితే చూపించేశారండి మొత్తాన్ని. చూసేద్దాం. అందుకని చూడండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి ఇదిగో ఇక్కడ ఇంతమంది సైనికులు ఇంకా చనిపోతారు కదా, ఇంకా యుద్ధం అంటే తప్పదుగా అండి, అన్నీ ఉంటాయి. సో ఇంకా అలాగే అన్నమాట మొత్తం. ఇంకా ఇక్కడ ఇంతమంది చనిపోయి ఉన్నారు. యుద్ధ భూమిలోని వీర మరణం అంటారు, అందుకోసమనే వీర మరణం అన్నమాట వీళ్ళందరిది. ఇదిగో చూడండి సర్కిల్ అంతా ఇంక ఇదే పద్మవ్యూహమే మొత్తం. ఇదిగో అసలు భలే ఉంది తెలుసా. రండి తప్పకుండా సురేంద్రపురికి, నిజంగా చెప్తున్నాను, పిల్లల్ని తీసుకొని. సో మనం ఈ వీడియో చదివిగా మనం ఇప్పుడు మధ్యలోకి వచ్చేసాం అనమాట.
ఇంక ఇదంతా బట్టలు వీళ్ళు ఉంటారు. సో ఇటేమో గుర్రాలతోని మనమేమో మధ్యలో. పద్మవ్యూహం మనకి మామూలుగా ఇలా నడిచినందుకే ఆయాసం వచ్చేస్తుందండి. ఆ రోజుల్లో అసలు ఇంకా యుద్ధాలు అవి అంటే నమస్కారం పెట్టచ్చు. చూసాం కదండి, మొత్తం అంతా వచ్చిన తర్వాత పాప నిరాయుధుల్ని చేసేస్తారన్నమాట. ఇగో అందరూ కలిపేసి ఇంకా అప్పుడు అభిమన్యుని అయితే ఇక్కడ ఇంకా మరణిస్తాడు అభిమన్యుడు. చూస్తున్నారు కదా, అశోకవనంలో ఆంజనేయ స్వామి అందరినీ చేస్తుంటారు కదా సీతాదేవి దగ్గరికి వచ్చినప్పుడు. అసలు ఏ కట్టాను కదా నవదుర్గలు. ఇక్కడ నుంచి మనకి ఇదిగో ఇట్లా అంటే ప్లేస్ అనేది మనకి మొత్తం మంచిగా యూజ్ చేసి పెట్టారన్నమాట. ఒక దగ్గర ఒక సెట్ వేసిన మనకి ఆపోజిట్ సైడ్ లో ఇంకా నవదుర్గలని అమ్మవార్లు అన్ని కూడా చూపిస్తున్నారు. అదిగో చూడండి, అక్కడ కూడా మనకి ఆంజనేయ స్వామి లక్ష్మణుడిని తర్వాత వాళ్ళకి ఏంటంటే రాముడిని తీసుకెళ్తారు కదా. సో అట్లా అన్నమాట. ఇంకా అంతేనండి. జై హనుమాన్, ఇంకా జై సురేంద్రపురి. ఫస్ట్ అక్కడ కూడా వాయిస్ లో వస్తున్నాయి. ఇందాక పాతాళలోకం వెళ్ళాం కదా, దానికి నియర్ బై అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే మీకు నవదుర్గలది అయితే ఇక్కడికి ఎండ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ స్టెప్స్ పైకి అయితే ఉందండి. సో ఇక్కడ ఇది కూడా చూసి అదిగో హనుమంతుడు సంజీవిని తేడా. ఒక పక్క ఒకటి ఒక పక్క ఒకటి అసలు భలే పెట్టారండి. చూడండి, అదిగో జూమింగ్ చేస్తా చూడండి. అదిగో హనుమంతుడు సంజీవిని పర్వతం తెస్తారు కదా, సో అదే అన్నమాట. జై హనుమాన్ అండి నిజంగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి రామలక్ష్మణ్ని తెస్తారు కదా. సో రాకినీ దేవి. అక్కడ చూస్తున్నారా అండి, జూమింగ్ చేస్తా చూడండి. రాకెట్ అయితే వెళ్తుంది బ్యాక్ సైడ్. భలే టైం క్యాప్చర్ కదా. సో ఇప్పుడు మీకు చూపించాను కదా రాకినీ దేవి అని సప్తమాతృకలు అండి. పైన మనకి వైష్ణవి దేవి అన్నమాట. వెళ్దాం ఇక్కడ నుంచి. ఓకే, స్టెప్స్ అండి, జాగ్రత్తగా తీరాలి. సో ఐరన్ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా అన్నమాట మనకి వైష్ణవి దేవి అమ్మవారిది. ఇక్కడ వచ్చేసరికి మనకి మళ్ళీ ఇంకొక సెట్ చూడండి, ఇట్లా అన్ని ఉంటూ. అండ్ ఇక్కడ వచ్చేసరికి హనుమంతుని లడ్డు అంట, హనుమ గివింగ్ లడ్డు. సో చూసేద్దాం ఇది కూడా. ఇంకా ఫస్ట్ గా వెళ్దాం. అంటే హనుమంతుడు ఓకే. సో అంటే పర్ణశాల అండి. సో ఇది మనకి కుందా సత్యనారాయణ స్వామి వారు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కూడా ఉంది. అండ్ తీర్థయాత్ర కూడా ఫుల్ గా అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ. అంటే మనకి సురేంద్రపురి అసలు ఏంటి స్టోరీ ఎలా ఉన్నది కూడా ఇక్కడ మీకు ఫుల్ ప్లేసర్ అయితే మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు మొత్తం మన కుందా సత్యనారాయణ స్వామి పెట్టింది అనమాట. ఎంతో చక్కగా. అని చూడండి ఇవి ఇట్లా కుందా సత్యనారాయణ స్వామి వారి. అండ్ ఇది చూసినారు కదా స్వామి చూస్తారు కదండి. సో హనుమంతుడి చేత లడ్డు అంటాము. ప్రసాదం చేస్తున్నారు. సో చూపించిన ఓపెన్ చేస్తే ఓకే. సో సర్ప్రైజ్ అంటే నేనైతే ఉండాలనుకున్నా, కానీ ఓపెన్ చేస్తే లడ్డు వస్తుందంట ఇందులో. ఓకే ఇదిగోండి. ఓకేనా. సో హనుమంతుడితో మనకి లడ్డు కూడా అయితే తీసేసుకున్నాము. అంటారండి కాదు, మంచిగా అందరూ చూడండి. నేను కూడా ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడు లైట్స్ ఆన్ చేస్తే ఇంకా బాగుంటది అనమాట. ఈవినింగ్ టైమ్ వస్తున్నారు కదండి, చక్కగా లైట్స్ ఆన్ చేశారు. 101 అడుగులు చూద్దాం, అక్కడ కూడా ఎంట్రన్స్ ఉంటుందేమో. వచ్చాను కదా. సో ఇటు సైడ్ నుంచి అయితే మనకి ఈశ్వరుడు అయితే వస్తుంది. అండ్ ఇటు అయితే మనం చూసేద్దాము. మీకు ఫస్ట్ ఎంట్రన్స్ చూపించాను కదా, సో అక్కడ అంటే వెహికల్స్ కూడా వస్తున్నాయండి. సో మనం అడ్డు లేకుండా పక్క నుంచి అయితే క్యాప్చర్ చేసుకుందాం. ఇటు వచ్చేసరికి జై హనుమాన్. ఓకే, గణాలు అంటే ఇది 101 feet అంటున్నారు. అమ్మో వెలుగులే స్వామి దా. అంటే ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు అసలు. చూడండి పైకి వెళ్ళడానికి ఉంది కానీ వెళ్ళలేదు ఇంకా. చుట్టూ ఎంత ప్లెజెంట్ గా ఉందా. ఓకే, అగో అటు వస్తుంది రూమ్. మేము తీసుకునేది అయితే ఇక్కడేనండి రూమ్. మన వాసవి సత్రభంగా అయితే తీసుకున్నాము. ఇక్కడే చక్కగా మన వాసవి అమ్మవారి కూడా ఉంటుంది. అగో అది మా రూమ్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్ లో G14 అనమాట. అదిగో సో G14 అంటే అక్కడ నుంచి మా సోములు అయితే పలకరిస్తున్నారు అక్కడ. సో అయిపోయింది ఎట్టకేలకు మంచిగా. అండ్ ఇక్కడ కూడా
మన హనుమంతుడు. సో అయిపోయిందండి. సో ఇక్కడతో చూడండి స్నేక్ కలర్ అది కూడా, అంటే ఇక్కడ నుంచి కవర్ చేయడం అవ్వట్లేదు, మేబీ అది చాలా ఎత్తులో ఉంది.